కూడి ఉన్న ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ వారకాలము దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సిద్ధపాటును బట్టి కొంత మన ప్రవర్తన సంబంధమైనటువంటి విషయములను గురించి మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానించడానికి సిద్ధపడదామండి. ఈరోజు మనం మాట్లాడుకోవే సంగతులు దేని గురించి అంటే జీవపు డంబములను గురించి కొంత ప్రభు వెలుగులో నడుద్దాం. ప్రియమైన వాళ్ళారా, దానికి సంబంధించినటువంటి ఉపదేశం వినుటకు ముందుగా ఒక చిన్న విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ విషయంలో మీరందరూ స్థిరంగా నడవాలని కూడా ఆశపడుతున్నాను. ఏ విషయం అనంటే దయచేసి ప్రతిదినం మీరు బైబిల్ చదివేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆయన అలానే కోరుకుంటారులే, మాకంత టైం లేదులే అని మీరు అసలు అనొద్దు ప్లీజ్. ముందే నెగిటివ్గా బిగిన్ చేసి మీ హృదయాలను ఎందుకు గాయపరచాలని చిన్న పాజిటివ్ స్టేట్మెంట్ చెప్తున్నాను మీతో. రీసెంట్గా ఒక టన్నల్లో కొంతమంది ఇరుక్కపోయారు, చూసారా న్యూస్? ఇంటా ప్లేస్ ఎస్ఎల్బిసి అట, ఏదో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సంథింగ్ దాని పేరు ఏదో ఉంది. కొంతమంది ఇరుక్కపోయారండి అందులో. సరే, ఎంతమంది బతికారు దాని గురించి నేనేం మాట్లాడటం లేదు, కానీ ఆ న్యూస్ను ఒక వారం రోజుల నుంచి వేటు ఎస్ఎంఎస్ను అక్కడ ఇక్కడ ఫాలో అవుతున్నప్పుడు ఒకటి అర్థమైంది. ప్రియమైన వాళ్ళారా, లోపల కొంతమంది ఉన్నారు, బయట కొంతమంది ఉన్నారు. అదైతే తెలుస్తుంది బయటికి. రెస్క్యూ టీమ్ ఏంటి, వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి, ఇంకా అవన్నీ నాకు తెలియవండి, అవి నాకు దూరమైనవి. కానీ ఆ సిచ్యువేషన్ మాత్రం చాలా ఆలోచింపజేసిందండి. ఏం ఆలోచింపజేసిందంటే, లోపల ఇరుక్కపోయిన వారి పరిస్థితులు ఎలా ఉండొచ్చో కొంచెం నేను ఇమాజిన్ చేసుకోగలుగుతున్నాను. అది చూసినప్పుడు ఇమేజెస్ కావచ్చు, కింద రాసినటువంటి న్యూస్ స్క్రిప్ట్ కావచ్చు. బయట ఉన్నటువంటి వాళ్ళను కాపాడడానికో లేకపోతే అయ్యో మా కుటుంబ సభ్యులు ఇరుక్కపోయారని అక్కడ ఎదురు చూసే వాళ్ళను, బయట ఉన్న వాళ్ళ గురించి కూడా కొంచెం నేను ఆలోచించగలుగుతున్నాను. ఒక పెద్ద చేంజ్ చెప్పానంటే సింపుల్గా చెప్తానండి. లోపల ఉన్నోళ్ళు చీకట్లో ఉన్నారండి, బయట ఉన్నోళ్ళు వెలుగులో ఉన్నారు, అంతే కదా. బేసిక్, ఈజీగా చెప్పొచ్చు. కానీ అది ఎంత చేంజ్ చేస్తుందో తెలుసా అండి? అందులో ఇరుక్కపోయిన వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, ఒకవైపు భయం ఉందండి, ఇంకొక వైపు ఆత్మస్థైర్యం అస్సలు లేదు. కాన్ఫిడెన్స్ అంటాం కదా, అస్సలు లేదు వాళ్ళకి. వాళ్ళ ఆ చీకట్లో ఉన్నప్పుడు ఏది కదిలినా ఏది తాకినా భయాందోళనలే. ఇది ఏమై ఉండొచ్చో, మాకు ఏం తగులుతుందో, లేకపోతే మమ్మల్ని ఏది కొడుతుందో, ఏది కరుస్తుందో ఒకవైపు. దాని కంప్లీట్ ఆపోజిట్ అండి బయట ఉన్న వాళ్ళది. ఎందుకంటే వెలుగులో ఉన్నారు, చూడగలుగుతున్నారు కదా. సో వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు భయపడ్డంత బయట ఉన్న వాళ్ళు భయపడే పరిస్థితి ఉండదండి. లోపల ఉన్న వాళ్ళకు ఉన్నంత అంటే ఒకలాంటి కాన్ఫిడెన్స్ లేని స్థితి బయట ఉన్న వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వెలుగులో ఉన్నాం, చూస్తాం, మనల్ని తాకిందో కూడా తెలుస్తుంది, మనల్ని ముట్టుకుందో ఏంటో తెలుస్తుంది, మన కింద ఏముందో తెలుస్తుంది, మన చుట్టూ చూడగలమండి. అది మాత్రమే కాదండి, మీరు ఒకసారి మైండ్ పెట్టుకుని కొంచెం ఆలోచించి చూస్తే ఎంత వ్యత్యాసం ఉంటుంది అని అంటే, బయట ఉన్న వాళ్ళు బెరుకుంటుందండి, ఆనందం ఉండదండి. లోపల ఉన్న వాళ్ళు సారీ, కానీ బయట మీరు చూడండి, కొంచెం మేము సంతోషించగలము, ఆనందించగలం. ఈ చిన్న డిఫరెన్స్ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? ప్రతిదినము దేవుని వాక్యం మనం చదవకపోతే ఆ టన్నల్లో ఇరుక్కున్న వాళ్ళకి మనకు పెద్ద తేడా ఉండదు. ప్రియమైన వాళ్ళారా, కాన్ఫిడెన్స్ ఉండదు. మన జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఒక నిరీక్షణ ఉండదు. దేవుడు మన పట్ల ఏం చేయబోతున్నాడో, ఇలాంటి కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఏ విధంగా మనల్ని ఆయన లిఫ్ట్ చేయబోతున్నాడో అసలు తెలియదండి. చాలా రోజులు ఎదురు చూశారు వాళ్ళు. 1 month సాగింది అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మంత్ స్టార్టింగ్ నుంచి కంటిన్యూ అయింది ఆ న్యూస్. 1 నెల ఎదురు చూపండి వాళ్ళకి. అప్పుడు కూడా వారికి ధైర్యం లేదు, మా వరకు మమ్మల్ని రెస్క్యూ చేసేవారు చేరతారో లేదో అని. రిమెంబర్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. దేవుని వాక్యమును దూరం పెట్టుకొని సాగుతున్న మన బ్రతుకు ఎలా ఉంటుందంటే, ఆ చీకట్లో ఆ టన్నల్లో ఇరుక్కపోయి నిరాశ నిస్పృహలో నలిగిపోయిన వారి వలె ఉంటుందంతే. కానీ ప్రతిదినము వాక్యం చదవడం మాత్రం మన జీవితంలో పెట్టుకోగలిగితే ప్రియమైన వాళ్ళరా, ధైర్యం ఉంటుందండి, ఆనందం ఉంటుంది, ఎందుకు జరుగుతుందో కారణం తెలుస్తుంది, దేవుడు ఏ విధంగా సహాయం చేయబోతుంటాడో మాట్లాడుతున్న విషయాలు తెలుస్తుంటాయి. కంప్లీట్ డిఫరెంట్ అండి, కాన్ఫిడెన్స్ ఉంటుందండి ఈ లైఫ్లో. మీకు ఏమనిపిస్తుంది అని అంటే, మరి రోజు బైబిల్ చదివేటోళ్ళు ఏమన్నా ఇలా ఉన్నారని మీకు అనిపిస్తుండొచ్చు. మనం పాయింట్ చేసేది ఎక్కడ ఉంటుందంటే, యూజువల్గా ఓకే, మనం బోధించేటోళ్ళు డైలీ వాళ్ళు బైబిల్ చదివి మనకు బోధిస్తారు కదా, మరి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారనేది ఇంకొక నెగిటివ్ వైపు మనల్ని ఆలోచింపజేస్తుంది. బట్ నేను ఒకటి మనస్ఫూర్తిగా చెప్తాను ప్రియమైన వాళ్ళారా,
వాళ్ళు బోధించడానికి మాత్రమే చదువుతున్నవారండి. నిజము. దేవునికి భయపడుట కొరకు చదువుతున్నవారు కాదని నేను చెప్పగలను ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీకు లేని అనుభవం నాకు ఒకటి ఉందండి. ఏంటి అనుభవం అంటే, టీచ్ చేస్తున్నాను కదా, నా డే సర్చింగ్ ఎలా ఉంటుంది, సేవకుల ప్రసంగాలు విన్నప్పుడు ఏ ధోరణి ఉంటుందో మీకంటే నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవ్వగలను, ఎందుకంటే ఆ డ్యూటీలో ఉన్నాను కనుక. మనస్ఫూర్తిగా వినండి ప్రియమైన వారలారా. ఒక విశ్వాసిగా ఉండి అనుదినము బైబుల్ చదువుతూ దేవునికి భయపడినంతగా ఉన్నటువంటి ఒక విశ్వాసిలో చూసిన ఆ గుణమును మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, సేవకులో నేను చాలా తక్కువ చూశానండి. ఇంకా ఓపెన్గా చెప్తాను, దేవుడు నన్ను క్షమించాలి, నేను ఫిజికల్గా మీట్ అయిన ఏ సేవకంలో చూడలేదు ప్రియమైన వారలారా. ఒక విశ్వాసిలో అనుదినం బైబిల్ చదివితే వచ్చిన భయము బోధించే సేవకునిగా ఉన్న ఏ సేవకునిలో నేను చూడలేదండి. మనస్ఫూర్తిగా చెప్తున్న వాటిది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, రోజు చదివితే ఏమన్నా మేము బెటర్గా ఉంటామా అని మీకు ఒక క్వశ్చన్ రైజ్ అయితే చెప్తున్నాను. మీరు అసలు అలా అనుకోకూడదు. చదవండి, ఎగైన్ రిపీట్ చేస్తున్నాను, చదవండి, ఎగైన్ చెప్తున్నాను, మరలా బైబిల్ చదవండి ఇంట్లో ప్లీజ్. రైట్, ఈరోజు కొంచెం మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొంచెం స్థిరమైనవి, లోతైనవి కూడా. చాలా రోజుల క్రితం ఒక స్థిరమైన సంగతిని గురించి మనం మాట్లాడుకున్నాం. జీవన సంబంధమైన విచారములను మీతో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భమును ప్రభు వెలుగులో చూస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఐహిక విచారాలు, ఈ జీవపు సంబంధమైనటువంటి విచారాలలో నుంచి బయటపడుటకు ఏవైనా మార్గం ఉంది అని అంటే, మనకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండే జీవితమును మనం అలవర్చుకున్నట ప్రభు శక్తితో. అది మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఈరోజు దానికి ఇంకొంచెం అలాంటిదే కొంచెం ముందుకెళ్తే వచ్చేది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏమిటంటే, జీవన సంబంధమైన డంబములను గురించి మాట్లాడుకోవాలండి. ఒకప్పుడు మెడిసిన్స్ అంటే మనం వేసుకునేటువంటి ట్యాబ్లెట్స్, వాటికి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవేవి కానీ పెద్దగా తెలియకపోయేదండి. మన చిన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఈ ఇంటర్నెట్ సోర్స్ మనకు పెద్దగా పరిచయం లేనప్పుడు కావచ్చు. గట్టిగా అడిగేవాళ్ళం, మనకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని, సార్ దీంతో ఏమన్నా డాక్టర్ గారు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని క్యాజువల్గా, అంతేముండదు, ఉంటే మేము ఎందుకు రాస్తామని చెప్పండి అనేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు. ఒకవేళ ఇన్ కేసు మీకు ఏమన్నా ప్రాబ్లం ఉండే లోపల వస్తే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మీకు వస్తాయని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు మారిపోయిందండి. ఎవరు కూడా పెద్ద డాక్టర్ దగ్గర పోవటం లేదు, మనకు తెలుసు వేరే కారణం అది. ఇప్పుడు మనందరం చేసేది ఏమిటంటే, ఒక ట్యాబ్లెట్ మనకు తెలియగానే వెంటనే గూగుల్ చేస్తున్నాం, 1mgో అపోలోనో ఇంకోటో సైట్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వగానే వెంటనే చూస్తాం దీనికి ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. జోక్తింగ్ ఏంటంటే, ప్రతి ట్యాబ్లెట్కు జనరల్గా అన్నీ అవే రాస్తుంటారండి, ఆల్మోస్ట్ రిపీట్ చేస్తున్నట్టుగానే ఉంటాయి. విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే, అరే ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా ఇదే సైడ్ ఎఫెక్టా, ఇవన్నీ కామన్ సైడ్ ఎఫెక్ట్సా, ఏ ట్యాబ్లెట్కైనా కామన్గా ఇవే సైడ్ ఎఫెక్ట్సా. బట్ ఈ పదం బాగా వినండి, సైడ్ ఎఫెక్ట్స్ అంటే కామన్గా ఇవి సైడ్ ఎఫెక్ట్స్ కాదు, అసలు సైడ్ ఎఫెక్టే కామన్ అండి ట్యాబ్లెట్కి. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక 10 లిస్ట్ ఇచ్చి ఈ 10 మీకు ట్యాబ్లెట్ వేసుకుంటే వస్తాయి అనేది కామన్ కాదు, అసలు సైడ్ ఎఫెక్ట్ అనేదే కామన్ ట్యాబ్లెట్కి. నిజమండి. ఎందుకు మీతో చెప్తున్నాను అని మాటతో అంటే, ఐహిక విచారాలలో మనం సాగినప్పుడు అండి ఆబ్వియస్గా మన జీవితంలోనికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవే జీవన సంబంధమైన డంబములు ప్రియమైన వాళ్ళారు. ఆ మాట చెప్పడానికి ఇవి కామన్ అండి. ఏమంటే, ఈ జీవన సంబంధమైన విచారముల వెంబడి పరిగెత్తి, బాగా జాగ్రత్తగా వినండి, ఈ జీవన సంబంధమైన విచారముల వెంబడి పరిగెత్తి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండలేమండి. మీతో ఇందాక అన్నాను కదా, మెడికల్గా అనుభవం ఉన్న వాళ్ళని మీరు అడిగి చూడండి, ఎన్ని ట్యాబ్లెట్ అండి, ఏదో ఒక పారామీటర్లో ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతాం మనం, నిశ్చయము. ఐహిక విచారములను నలుగుతున్న జీవితం కూడా అండి ఇక్కడో అక్కడో ఎంతో కొంతలో దానికి ఉన్నటువంటి ఎఫెక్ట్స్ని కూడా మనం ఎదుర్కొంటాం ప్రియమైన వాళ్ళారా. అదే మీతో మాట్లాడాలి. బైబిల్లో మనకు నూతన నిబంధనలో ఒకసారి కనపడుతుంది ఆ పదం, ఎక్కడ కనపడుతుంది అనేది చూడండి ప్లీజ్. చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము. వాస్తవానికి అక్కడ ఉన్న పదంతో అంటే ఆ వచనం బైబిల్లో ఉందని చూపించడానికి ఈ మాట చూపిస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోం, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి విషయాలు చాలా నేర్చుకుని వేరే దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాం. కాకపోతే మీకు ముఖపరిచయం కోసం ఆ పదం దగ్గరికి తీసుకెళ్తున్నాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వాక్యాలు మీరు చూడగలిగితే, 15-16 ఐహిక విచారములు, ఈ లోక సంబంధమైన విచారములు అన్నాడు కదా, దాని గురించి లోకంలో ఏముందో మాట్లాడుతుంటాడు. లోకంనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. వెంటనే కింద అంటున్నాడు, లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును
తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అసలు ఈ లోకంలోనే అది ఉందటండి, ఎఫెక్ట్ అది. దీన్ని ప్రేమించినా, దీని కొరకు పరిగెత్తినా, దీన్ని వెంపర్లాడి పొందుకుంటే వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడ కనబడుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. అందులో ఒకటి ఏముందంటే జీవపు డంబము. ఏంటి, ఎలా అర్థం చేసుకోగలం జీవపు డంబాన్ని? జీవపు డంబమును ఏ విధంగా అర్థం చేసుకోగలం? కొన్ని మనకు తెలియాలండి. కొన్ని పదాల్లో చెప్తాను. బైబిల్లో ఒక పదంతో చెప్పి నిర్వచనం ఇవ్వలేదు ప్రియమైన వాళ్ళారా. చాలా విషయాలను ప్రస్తావన తీసుకొచ్చి చెప్పడం జరిగింది దేవుడు. గర్వం కలిగి ఉండుట ఒక జీవపు డంబమే. అతిశయించుట ఒక జీవపు డంబమే. మత్సరపడుట ఒక జీవపు డంబమే. అసూయ కలిగి ఉండుట ఒక జీవపు డంబమే. ఈర్ష్య కలిగి ఉండుట ఒక జీవపు డంబమే. ఇవన్నీ బైబిల్కి చాలా దగ్గర పదాలు కదండి, చాలా దగ్గర పదాలు. నిజం చెప్పనా, బైబిల్కే కాదు ప్రియమైన వాళ్ళారా, మనకు కూడా చాలా దగ్గరి పదాలు అవి. చాలా రోజుల క్రితం 1 month దాటిపోయిందండి, మా ఇంటికి వెళ్ళాను. వెళ్ళక ఎన్ని రోజులు అయిందంటే చాలా నెలలు అయిపోయిందండి, 6 నెలల పై మాట అయిపోయింది. 6 నెలల క్రితం వెళ్ళినప్పుడు చాలా నీట్గా ఉండే మా ఇల్లు, నిజంగా నీట్గా ఉండేయండి. 6 months పోలేదు, లాక్ చేసి వచ్చేసాం. మళ్ళీ 6 monthsకి వెళ్ళగానే చెప్పడానికి వీళ్ళైనంత దారుణంగా ఉండేయండి ఇల్లు. ఆ ఇంటితో నా బిహేవియర్ మీతో చెప్పాలి. పోగానే దేన్ని ముట్టుకోవట్లేదండి నేను. ఎందుకోసం పోయానో అవి ఎక్కడున్నాయో చూశాను, వాటిని పిక్ చేసుకున్నాను, ప్యాక్ చేసుకున్నాను. నేను ఎక్కాల్సిన బస్సు ఇంకొక 1.5 2 hours తర్వాత వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాను అంతే. దేన్ని ముట్టుకోవట్లేదు ఇంట్లో ఉన్నదాన్ని. ఏముందంటే ఆల్మోస్ట్ బూజు పట్టిపోయిందండి, ఇల్లు ఉడ్చక కిందంతా దుమ్ము పెరగపోయింది, అసలు నీట్గా లేదు ప్రియమైన వాళ్ళారా. నా మైండ్ సెట్లో ఉన్న ఆలోచన ఏంటి అని అంటే, నేను ఇక్కడ ఉండను కదా, ఉండనప్పుడు దీన్ని శుభ్రం చేయడం ఎందుకు, నేను వచ్చింది ఎందుకు, ఆ పని చేసుకొని పోతే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ అదే చేశానండి. సోమర్తనం లేని కొంత గబగబా లాక్ చేసాం, వచ్చేసాం. ఏమనుకున్నానంటే ఫర్దర్గా మళ్ళీ టైం దొరికినప్పుడు 2-3 days ఇంటికి వెళ్ళి సరే వేరే ఒక మనిషిని పెట్టుకుని ఏదో ఒకటి చేసుకుందామని బయటపడ్డాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అర్థమవుటకంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధ దేవుడు కూడా తన ఇంటిని ఊడ్చుచున్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాలన్నమాట. ఏమండి, ఒకవైపు లేఖనాలు చదివితే ఎలా ఉంటాయంటే, దేవుని ఆలయము మనం అయి ఉన్నామని కావచ్చు, లేకపోతే నేనును తండ్రి వచ్చి మీ వద్ద నివాసం చేతు అన్న మాటలు కావచ్చు. అవి చదువుతున్నప్పుడు నిజమా దేవుడు మాలో ఉంటాడా అన్న ఆలోచన మనకు కలుగుతుంది. కానీ మీరు బాగా వినండి, ఆ దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే మీ జీవితంలో నా జీవితంలో ఏం చేస్తున్నాడంటే, ఉండడానికి నివాసయోగ్యంగా మనల్ని శుభ్రం చేసుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. నిజము. మేబీ ఇలా చెప్తానండి, డోర్ ఓపెన్ చేయగానే ఒక 5-6 ఎలుకలు పరిచయం కూడా అయ్యాయండి మా ఇంట్లో. వాటికి అది అనుకూలంగా ఉందా, అలాంటి ఆ ప్రెమిసెస్, ఆ వాతావరణం, ఇంట్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు, ఆ గందరగోళం అంతా అక్కడ ఉన్నటువంటి పురుగులకు లేకపోతే అక్కడ ఉన్న ఎలుకలకు బల్లులకు అనుకూలంగా ఉంది. ఏం డిస్టర్బ్ అవ్వటం లేదండి. ఇప్పుడు డిస్టర్బ్ అయ్యింది ఎవరు? నేను. సో ఇప్పుడు నేను ఉండాలంటే దాన్ని క్లీన్ అన్న చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ ఉండకుండా బయటకు అనుకోవాలి. 2 దారులు. సేమ్ థింగ్ ప్రియమైన వాళ్ళ, మనలో ఉన్నటువంటి ప్రతి చెడు అవలక్షణము, మనలో ఉన్నటువంటి ప్రతి చెడు ప్రవర్తన, మనలో ఉన్నటువంటి ప్రతి చెడు గుణము మనకిష్టంగా ఉండొచ్చు. మీతో అన్నాను కదా, అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు పురుగులకు ఎలుకలకు అనుకూలంగా ఉన్నట్టుగా మనది మనకు చాలా అనుకూలంగా ఉండొచ్చండి. కానీ పరిశుద్ధుడైన దేవునికి ఉన్న ఆలోచన ఏమిటి అని అంటే, ఆయన 2 ఉన్నాయి ఆయన ముందు. అయితే నేను నివాసం ఉండటకు దీన్ని శుభ్రమణ చేయాలి, లేకపోతే దీని నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటి తెలుసా, మన ముందు ఈ రెండిట్లో దేన్ని ఎంచుకోమని దేవునికి మనం ఆయన ముందు నిలబడదాం. ఇప్పుడు ఇది ప్రశ్న. ఈ రెండిట్లో ఏది ఎంచుకోవడానికి మనం దేవునికి అవకాశం ఇద్దాం. విచిత్రంగా ఉంది, దేవునికి మనం ఏంటి అవకాశం ఇవ్వడం అని మీరు అనొచ్చు. నిజమేనండి. ఉదాహరణకు అనుకుందాం ప్రియమైన వాళ్ళారా, మన ఇంటికి ఒకరు రావాలనుకోండి, ఏముండాలి చెప్పండి? ఇంటి యజమాని అనుమతి ఉండాలి కదా కొంత మేరకు. నేను కూడా అలానే ప్రయత్నం చేశాను. ఇంటి యజమాని కాదు కానీ ఓ సువార్త సభకి ఒక చిన్న ప్రయత్నం చేశానండి. ఎంట్రన్స్లోనే ఆపి ఇన్విటేషన్ ఉందా అని అడిగారు. లేదన్నాను సీరియస్గా. ఇన్విటేషన్ లేదంటే రావద్దండి, పర్లేదు వెళ్ళిపోండి అన్నారు అంతే సింపుల్గా. అయ్యో ఇది సువార్త సభ కదండి, అయినా పర్వాలేదండి. ఆయన ఆ రోజు అన్నమాట అండి నన్ను ఎంత హాంట్ చేస్తుందో. ఎదురుగా ఒక అపార్ట్మెంట్ ఉందండి, అపార్ట్మెంట్ చూపించాడు. అపార్ట్మెంట్ లోపలికి పోయి ఇప్పుడు సీరియస్గా వాళ్ళ ఇంట్లో నువ్వు కూర్చోగలవా, లేకపోతే వాళ్ళ బెడ్రూమ్లోకి నువ్వు వెళ్ళగలవా? ఆబ్వియస్గా నేను అన్నాను వెళ్ళలేను. అంతే, మరి నీకు అనుమతి కావాలి, పరిమితి కావాలి. అది చాలా తగిలిందండి మనస్ఫూర్తిగా. ఈరోజు దేవునికి మనము అలాంటి
మనల్ని మనం అప్పగించుకోకుండా ప్రియమైన వాళ్ళారా, ఏం పర్వాలేదు, నాకు నచ్చింది ఆయనకు నచ్చుతుంది అని అంటే, అబ్బో చాలా వ్యత్యాసం ఉందండి ఆయనకి మనకి. ఆయన పరిశుద్ధుడు, మనం పాపమును ప్రేమించేవారము. ఆయన నీతి మాత్రమే జరిగించగలడు ప్రియమైన వాళ్ళారా, మనం దుర్నీతిని చేయుచున్న వారము. ఇలా మాట్లాడుకుంటే ఆయనకు మనకు వ్యత్యాసం చాలా పెద్దది. కానీ ఆ దేవుడు మాట్లాడుతూ అంటున్న మాటలు ఏమిటంటే, ఇప్పుడు ఆయన మన యొద్ద నివాసము చేస్తాను అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు ఎంత కనపడాలి దేవునికి. అందుకోసమండి, టీచింగ్ కోసం కాదు, నేను నా పర్సనల్ బైబిల్ రీడింగ్ కోసం నేను ఒక కాంటెక్స్ట్ పెట్టుకున్నానండి. నేను పెట్టుకున్న కాంటెక్స్ట్ ఏమిటంటే, అంటే దేవుని దయాపూర్వకమైన సంకల్పంలో ఆయన పిలుపు ఏంటి అనేది ఒక చిన్నది పెట్టుకున్నాను, హెడ్లైన్ పెట్టుకుని రాసుకుంటున్నాను నా డైలీ రీడింగ్స్. అందులో పెట్టుకున్న నీ పోర్షన్ ఏంటంటే, మీకేం టీచ్ చేయను, అసలు చేయను దాన్ని. ఏం పెట్టుకున్నా అంటే, పరిశుద్ధులను నిర్దోషులను అన్నది పెట్టుకొని రాసుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ బైబిల్ని. నాతో ఎన్ని లేఖనాలు మాట్లాడాడు నా దేవుడు, నా నుండి ఏం కోరుకుంటున్నాడు, ఆ కోరుకుంటున్న దాని విషయంలో నేను ఎటు నడుస్తున్నాను. అసలు టీచింగ్ చేయను, నిజంగా చెప్పను సంఘంలో, దాన్ని నిజంగా చెప్పను ప్రియమైన వాళ్ళ. అది నా వ్యక్తిగతమైన స్టడీ అండి. అసలు నేను ఎక్కడున్నాను, నా పరిస్థితి ఏంటి, పరిశుద్ధత విషయంలో, నిర్దోషముగా ఉండే విషయంలో, ఆయనను నమ్మినటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి భక్తుల జీవితంలో వారి అనుభవాలు ఏంటి, ఆ పరిస్థితులు నా జీవితంలో కూడా ఎదురవుతున్నప్పుడు నా అనుభవాలు ఏంటి. ప్లీజ్ అండి, అందుకోసమే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, చదవండి ప్లీజ్ బైబిల్ని. ఎవరి కోసమో దేనికోసం ఎదురు చూడకండి ప్రియమైన వాళ్ళారా. ప్రభు మనతో ఉన్నాడు, సజీవుడైన దేవుడుగా ఉన్నాడు, మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన చెప్పవలసినదంతా పరిశుద్ధ గ్రంథంగా ఇచ్చి ఉన్నాడు. చదవడం స్టార్ట్ చేయండి అంతే. ఇంకా నేను రోజు చదువుతున్నానంటే వెరీ హ్యాపీ అండి, యూఆర్ బ్లెస్డ్ అంతే. ప్రభు మిమ్మల్ని దీవించాడు. కానీ ఏదో ఊరికే చదువుతున్నానంటే మాత్రం నష్టపోయే వాళ్ళు కూడా అవుతారు మళ్ళీ. ఏమంటే ఈ విషయం నేను ఎందుకు అర్థం చేసుకుంటున్నానంటే, నాలో ఏముందో నాకు అర్థమవుతుందండి ఇప్పుడు నెమ్మదిగా. ఇంత అశుభ్రంగా ఉన్నాను నేను లోపల. ఇప్పుడు వచ్చి ఏ విధంగా నివాసం చేస్తాడు నా దగ్గర ఆయన? ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. ఆ 2 దారుల్లో మొదటి దారి ఏమిటంటే, ప్రభువా నన్ను మొత్తం ఊడ్చి శుభ్రం చేయి, ఎందుకంటే నువ్వు ఉండాలి కదా ఇందులో. లేదు అని అంటే, నాకు ఇష్టం లేదు, ఇంకా వెకెట్, వెళ్ళిపో బయటికి. ఏమనండి, ఈ రెండిట్లో ఏది ఎన్నుకుంటారో మీ ఇష్టం. రెండింటికి ధైర్యం కావాలండి, చాలా ధైర్యం కావాలి రెండింటికి. నన్ను మొత్తం ఊడ్చి శుభ్రం చేయాలన్న దానికి ధైర్యం కావాలి, నాకు ఏం అవసరం లేదు వెళ్ళిపోవడానికి కూడా మరింత ధైర్యం కావాలి ప్రియమైన వాళ్ళారు. ఐ థింక్ సువార్తలో కూడా, మత్తయిలో కనపడుతుంది, మార్కులో కూడా కనపడుతుంది. తర్వాత మీరు వెతుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఒక స్వస్థత చేస్తాడండి ప్రభు. ఏమనుకుంటాడు అని అంటే, రెస్పాన్స్ చాలా పాజిటివ్గా వస్తుంది అనుకుంటాడండి ఆయన. కానీ ఎంత ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది ఏంటంటే, అది జరిగిన తర్వాత జనులు భయపడి వెంటనే ఏం చేశారట అంటే, మా మధ్య నుండి వెళ్ళిపోని చెప్పేశారటండి ప్రభువునే. షాకింగ్ అండి, అసలు ఎంత ఆశ్చర్యం అనిపించింది అని అంటే, అలాంటి అనుభవం ఉంటుందంటే మన జీవితంలో కూడా కోకొల్లలు ప్రియమైన వాళ్ళరా. ప్రభువు మన దాకా వస్తే నువ్వు వద్దుపో అని చెప్పినవి, ఒక నీతి మార్గంలో నువ్వు ఇలా నడుచుకోవాలని మనకు చెప్పినప్పుడు అండి, దాన్ని మనం ఫోర్స్ఫుల్గా సప్రెస్ చేసి, దాన్ని తిరస్కరించి, దాన్ని అదిమి పట్టి, ఓకేనండి నేను అగ్రీ చేస్తాను, మీరు బౌండ్ అయిపోయామండి, కొన్ని పరిస్థితులకు లొంగిపోయాం, ఆ పరిస్థితుల్లో నడిచిన నడవడిక అది. కానీ నేనేమంటున్నాను అంటే, దాని విషయంలో క్షమాపణ కావాలి కదా దేవుని ముందు. అక్కడ ఏం జరిగింది తెలియకుండా అంటే, ఆ ప్రవర్తన చేత ప్రభువును మన జీవితంలో నుంచి వెళ్ళిపోమన్నామండి. నువ్వు హ్యాండిల్ చేస్తావని నాకు నమ్మకం లేదు, నేను మంచి మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకున్నాను, ఐ కెన్ హ్యాండిల్ మచ్ బెటర్, నీకంటే చాలా బాగా హ్యాండిల్ చేయగలను అనుకుంటూ చేసుకున్నామండి. చేసుకున్న దానికి వచ్చిన పర్యావసానమే మీతో మాట్లాడాలి ఈరోజు నేను. జీవపు డంబములు. నిజం ప్రియమైన వాళ్ళారా. అయ్యో ఈ విధంగా నేను మాట్లాడదలుచుకుంటూ వెళ్ళిపోతే చాలా దూరం వెళ్ళిపోతుంది. కానీ ఏమండి, ఇవన్నీ మనం ఆలోచించి బదులం ప్రియమైన వాళ్ళారా. దయచేసి మార్కు సువార్తలోనికి మీరు రాగలిగినట్లయితే 7వ అధ్యాయం స్థిరంగా చూద్దాం. ఈ జీవపు డంబములు ఎక్కడి నుంచి బయటకు వస్తాయో వాటి గురించి ప్రభు చెబుతున్న మాట మీరు చూడగలిగితే, మార్కు సువార్త ప్రభు మాట చదువుకున్న తర్వాత కొన్ని పెట్టుకుందాం, మరీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. కానీ వాటన్నిటికీ మీ అంగీకారం నా అంగీకారం తెలుసు, అవి మనలో ఉన్నాయని ఒప్పుకుంటే చాలండి ప్రభువుకి. ముందు ఆయన ఎందుకు విశ్వాసం వస్తే తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. ముందైతే చూద్దాం 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం. మనం జాగ్రత్తగా చూడగలిగినట్లయితే 20వ వాక్యం నుంచి కొన్ని చూద్దాం. 20 నుంచి ప్రభువు నివాసం చేద్దాం అనుకుంటున్న ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూడండి, అనగా మన పరిస్థితి. 20 నుంచి నేను చదువుతున్నాను. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుణ్ణి అపవిత్రపరచును,
లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఆల్మోస్ట్ కవర్ అయ్యాయి కదండి. ఇందాక కొన్ని మనం గుర్తు చేసుకున్నాం కదా ర్యాండమ్గా, అన్నీ అక్కడ కవర్ అయినట్టుగా ఉన్నాయి. ఒక సింపుల్ క్వశ్చన్ అండి. ఒక బైబిల్ రీడింగ్ చేస్తున్నటువంటి వాళ్ళుగా మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ సింపుల్ క్వశ్చన్ ఏమిటి అంటే, మీరు చెప్పండి, ప్రభువు ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఎవరిని ఉద్దేశించి? అందరినా కొందరినేనా? నా మొదటి మాట. అందరనే వాళ్ళు చేయి చూడాలనుకుంటున్నాను, కొందరైన వాళ్ళు చేయి చూడాలనుకుంటున్నాను. అందరు అనే వాళ్ళు ఎంతమంది అంగీకరిస్తున్నారు? ప్రభువు ఇది మనుషుని హృదయంలో నుంచి ఇవి బయలు వెళ్ళినని అందరిని ఉద్దేశించి చెప్తున్నాడు అని అంగీకరించే వాళ్ళు ఎంతమంది? ఓహ్ వండర్ఫుల్, మీరు చదువుతున్నారు, మీకు సెన్స్ ఉంది. బైబిల్ రీడింగ్లో మీకు సెన్స్ ఉందండి కాస్త. కొందరు అనుకునే వాళ్ళు ఉన్నారండి. నాకు ఆశ్చర్యం అనిపించింది తెలుసా, ఒకరోజు ఒక స్వార్థికుడు చెప్తున్నప్పుడు స్టన్ అయిపోయానండి. అసలు ఎంత ఆర్డినరీ పర్సన్ చదివిన ఇది ఇట్టే అర్థమైపోతుంది ప్రియమైన వాళ్ళారా. ఇది మనుషుని హృదయంలో నుండి బయలు వెళ్ళునంటే ప్రతి ఒక్కరిలో బయలు వెళ్తున్నాయి. ఎవరి సంగతి నాకెందుకు, ఇవి చదివితే నాకు అర్థమవుతుంది ఇవి నాలో నుంచి వచ్చేటివని. మీకు అనిపించలేదా మీరు చదివినప్పుడు? నిశ్చయంగా అనిపిస్తుంది. ఎంత ట్విస్ట్ అంటే దీన్ని, ఇదట అందరి గురించి మాట్లాడలేదట ప్రభువు. ఆ సేవకుడు అన్నాడు ఇది కొందరిని గురించే మాట్లాడుతున్నాడు. మీరు పైన చదవండి, కొంతమంది మీరు కనపడతారు. ఎవరు కనపడతారు అక్కడ అంటే శాస్త్రులు, పరిశీలన అనేటోళ్ళు కనపడతారు. సో వాళ్ళలో నుంచే ఇవి బయలు వెళ్తున్నాయి, సో మీరు వాళ్ళ బోధన వినకండి అని చెప్తున్నాడట. నేను షాక్ అయ్యానండి. అసలు ఎందుకు ఇంత ట్విస్ట్ చేశారు? ఇంత కామన్ రీడింగ్ని ఎందుకు ఇందులో ఏదో ఉందని ఎందుకు ట్విస్ట్ చేశారు? ఎందుకు ట్విస్ట్ చేశారు అంటే ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఎవరికితోనైతే ప్రాబ్లం ఉందో ఈయన దగ్గర నుంచి జనులు వాళ్ళ దగ్గరికి పోతున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? వారిలో నుండి బయలు వెళ్ళి ఉండేవన్నీ చెడ్డవి అని చెప్పడానికి ఆ సువార్థికుడు ఈ సందర్భం ఎత్తుకోగానే షాక్ అయిపోయాను ప్రియమైన వాళ్ళారు. ఇందాక మిగతా అన్నాను కదండి, బోధించడానికి మాత్రమే చదువుతున్న వారుగా ఉంటున్నారు. అయ్యో నేను మాత్రమే క్లెయిమ్ చేస్తుంది కాదు. పరిశుద్ధాత్మదేవుడు ఒక దగ్గర ఏమంటాడు తెలుసా, వారు త్రొట్టిల్లులకే కట్టుతున్నారంటాడండి బైబిల్లో. ఎంత భయపడుతుందండి నా మాట. నన్ను పేతురు రాస్తారు ప్రియమైన, వారు త్రొట్టిల్లులకే కట్టుతున్నారు. నిజం ప్రియమైన వాళ్ళరా, రేపు అగ్ని వచ్చి సంఘ కాపరి గారిను నన్ను పరీక్షించేంత వరకు తెలియదండి మేము నిలబడే పరిచర్య చేసి ఉన్నామా, కూలిపోయే పరిచర్య చేసి ఉన్నామా. మీకు అటువైపు నుంచి చూస్తున్నప్పుడు ఏ విధంగా ఉండొచ్చు అని అంటే, ఆయన ఎథిక్స్ స్టిక్ అయినట్టుగా మా కాపరి గారు కనపడుతున్నట్టుగా మీకు అనిపిస్తుండొచ్చు. ఈయన కూడా ఎటువంటి స్వలాభం కోసమో లేకపోతే వాక్చాతుర్యంతోనో ఏదో మమ్మల్ని మభ్యపెట్టాలని బోధిస్తున్నవాడిగా లేడు, యథార్థముగా ఉన్నట్టుగానే బోధిస్తున్నాడని మీకు కూడా నన్ను బట్టి అనిపిస్తుండొచ్చు. మోసపోకండి ప్రియమైన వాళ్ళారా. అగైన్ రిపీట్ చేస్తాను ఆ మాటని, మీరు మోసపోవాల్సిన అవసరం లేదు. రేపు ఒక అగ్ని చేత పరీక్షింపబడ్డప్పుడే కనపడుతుందండి. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మన హృదయంలో నుండి బయలు వెళ్ళునవి. ఇంత అశుభ్రత దగ్గర ప్రభు నివాసం చేయలేడు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ప్రభు ఏం చేస్తున్నాడంటే ఊడుస్తున్నాడండి, శుభ్రపరుస్తున్నాడు. మీరు నేను ఆయనకు లోబడి అప్పగించుకుంటానండి మనల్ని శుభ్రం చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. నాకు ఇది చాలా కన్వీనియంట్గా ఉంది. లేకపోతే మీతో ఏ విధంగా చెప్పగలను చెప్తాను చూడండి. ఎలకలు ఉన్నాయనుకోండి, ఇంట్లో ఎలాంటి సామాన్ లేకుండా ఇప్పుడు ఈ ప్రేరాలు ఉంది కదా, ఇప్పుడు అంటే ఇవన్నీ వచ్చాయి. మీరు ఇవన్నీ అరేంజ్ చేయకముందు వచ్చి చూడండి, ఎంటీ ఉంటుందండి. మీ వల్ల అవ్వదు ఇక్కడ ఎలకను చూడడం. ఎందుకు అవ్వదు? దానికి ఏం లేదు, ఇక్కడ దాచుకోవడానికి ఒక అనువైనటువంటి చోటు లేదు. వెంటనే ఏం చేస్తుందో తెలుసా, పక్కన ఇంకొక చిన్న రూమ్ ఉంది, మేబీ ఏదో ఒక రకంగా పరిగెడితే ఆ పక్క దానిలో పరిగెడుతుంది. ఎందుకు? దాన్ని క్లోజ్ చేసింది, అందులో చాలా సామాన్ ఉంది, దుమ్ము గుట్టిపోయి ఉంది. దాన్ని ఎవ్వరు కూడా నెలకో 2 నెలలకో ఓపెన్ చేసేటువంటి వాతావరణం దానికి ఏది అనుకూలం? అందులో పోయి దాచుకొని తను కాపాడుకోవడం దానికి చాలా అనుకూలం. ఈరోజు మన స్థితి కూడా అదే ప్రియమైన వాళ్ళారా. మనం ఎందుకు బాగా నచ్చుతున్నాం తెలుసా అండి? మన గుణగణాలు, మన ఇష్టపడి ఉన్న వాటినన్నింటిని దాచుకోవడానికి మన అంతరంగం చాలా అనుకూలంగా ఉందండి. ఓపెన్ స్పేస్గా లేదు ఇది. నిజం తెలుసా? ఎన్ని హైట్స్ ఉన్నాయో తెలుసా అండి లోపల. నిజమండి. అయ్యో నొప్పించినట్టుగా ఉంటుంది, కానీ అంగీకరిస్తే అబద్ధాలు దాయడానికి కొన్ని అరాలు ఉన్నాయండి మన దగ్గర, మోసం దాయడానికి కొన్ని అరాలు ఉన్నాయండి మన దగ్గర, ఇతరులను గుర్చినటువంటి ఈర్ష్యను దాయడానికి కొన్ని అరాలు ఉన్నాయి, ధనాన్ని బట్టి వచ్చినటువంటి గర్వాన్ని దాయడానికి కొన్ని అరాలు ఉన్నాయి. నిజమండి. సువార్థికుడు అంటుంటాడు ప్రియమైన, ఎన్నో గదులు ఉన్నాయటండి హృదయంలో. సైన్స్ చదివారనుకోండి, చిన్నప్పుడు 4 భాగాలుగా విడగొట్టినట్టుగా ఉంటుందండి గుండె. ఎన్ని కవాటాలు ఉన్నాయట, అంతే కదన్నా?
4 కవాటాలు. చిన్నప్పుడు అర్థం కావడానికి టీచర్ ఏం చేసి, కవాటం అంటే ఏంటి, ఏం కాదు రాదు, ఆల్మోస్ట్ ఒక గది లాంటిది అంటే ఒక భాగము అని చెప్పడానికి ఏం చెప్పేటోళ్ళంటే 4 గదులు ఉన్నాయి, 4 కవాటాలు అని చెప్పేటోళ్ళండి. నిజమే, ఎన్నో ఉన్నాయి తెలుసా నీ హృదయంలో. కొన్ని ఇక్కడ ప్రభు మాట్లాడారు, ఇవన్నీ మనలో నుండే బయలు వెళుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. ఇష్టం లేదు ప్రభుకి. మళ్ళీ స్థిరంగా పిన్ చేసి చెప్తున్నాను ఆ మాటని, మీ హృదయంలో నిలబడుటకు, ఆయన నివాసం ఉండుటకు తన ఇంటిని శుభ్రం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. నాకొద్దు ప్రభు అంటే నిరభ్యంతరంగా చెప్తున్నానండి. వెళ్ళిపోయాడు ఇప్పుడు. కేవలం మన చెవులు వింటుండొచ్చేమో ఈ సమయానికి, అవి హృదయానికి రావటం లేదు. ఎందుకనంటే వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఒక శక్తి నిలిచేటువంటి చోటుగా ఇది లేదు. కొన్ని అనుకున్నాం కదా ర్యాండమ్గా, కొన్ని మాట్లాడుకుందాంలేండి. ఎందుకంటే అవి ఎందుకు కలుగుతున్నాయి కూడా మనకు తెలియాలి కదా. కొంచెం ఎగ్జాంపుల్గానే చెప్తాను, ఎందుకంటే అది కూడా నా పర్సనల్ నోట్స్ అండి. కొంచెం నేను కొన్ని థీమ్స్ పెట్టుకున్నాను, అవి టీచింగ్ కోసం కాదు ప్రియమైన వాళ్ళరా. పూర్వపు సేవకులు అంటే వృద్ధ సేవకుల బోధ వింటున్నప్పుడు నాకు ఏమర్థమైంది అంటే, ఒకప్పుడు నేను చాలా ఈ పెద్ద పెద్ద విషయం కాదనుకొని రిజెక్ట్ చేసినటువంటి పాపములు ఉండేనండి. అవి ఎంత సీరియస్ థింగ్స్ వాళ్ళ నోట విన్న తర్వాత అర్థమైంది. న్యూ బైబిల్ రీడింగ్ అండి, ఆ కాంటెక్స్లో వచ్చినప్పుడు వాటికి సంబంధించిన నోట్స్ వెంటనే రిఫరెన్స్ రాసుకోవడం, నాకు ఒంటరిగా ఉన్నప్పుడు చదువుతున్న దాని మీద ఫోకస్ లేక వింటున్నది బుర్రకెక్కనప్పుడు అవి తీసుకొని మళ్ళీ వాటిని చదువుకోవడం బాగా అలవాటు ప్రియమైన వాళ్ళు. అందులో ఒక సబ్జెక్ట్ నేను గర్వం కూడా పెట్టుకున్నానండి. నేను ఒకప్పుడు ఏమనుకున్నా అంటే, మనకు ఆ క్యాలిబర్ ఉంది, లేకపోతే మనకు అంత టాలెంట్ ఉంది కనుక మనం కొంచెం షో ఆఫ్ ఇస్తే తప్పేంటి అన్న ఫీలింగ్లో ఉండేనండి. నా అరగెన్స్ నేను ఎప్పుడు కూడా నేను నోటీస్ చేసుకోలేదండి. ఒకప్పుడు నష్టపోయాను కూడా. కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, గర్వము దేవుని ముందు అత్యంత భయంకరమైన పాపమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మన జీవబుడమ్మంలో మెజారిటీ పోర్షన్ ఏందో తెలుసా అండి, గర్వముది, గర్వము. ఎందుకంటే దాని గురించి అండి చిత్రం అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. ప్లేస్ ఇక్కడ కాదండి, అది పుట్టింది ఇక్కడ కానే కాదు ప్రియమైన వాళ్ళారా. అసలు పరలోకంలోనే పుట్టింది అని అంటే అసలు ఇంకా మీరు ఆలోచించండి. ఏ విధంగా చెప్పాలండి, ఏ విధంగా చెప్పాలి. కొన్ని మనం బిలీవ్ చేయమండి. ప్లేస్ వైజ్గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నతనయేలు అనే ఒక వ్యక్తి కనపడ్డాడు. అతనికి ఎంత సందేహం కలిగింది అని అంటే, అసలు నజరేత్ అనేటువంటి ఒక ప్లేస్లో నుంచి అలాంటి పర్సన్ వస్తాడంటే నేను బిలీవ్ చేయను. ఆయన అదే అన్నాడండి, నజరేతులో నుంచి మంచిది ఏదైనా వచ్చినా. ఎందుకు ఆ డౌట్ రేజ్ చేశాడు అని అంటే, ఈ ప్లేస్ నుంచి ఇది రావాలంటే నేను నమ్మనండి. ఇది కాకుండా నా ఆలోచనలో పలానా ప్లేస్ అంటే మేబీ అవకాశం ఉండొచ్చు అని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే నాకు ఆ ప్లేస్ తెలుసు, దాని వాతావరణం తెలుసు, అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు, అక్కడ ఉన్న మనుషులు తెలుసు, వారి విధానాలు అవన్నీ తెలుసు కనుక మేబీ అక్కడ నుంచి వచ్చే అవకాశం ఉందంటే అంగీకరిస్తాను. కానీ ఈ ప్లేస్ నుంచి రావడం ఏంటి, మనమే మాట్లాడుతుంటాం. ఉదాహరణ అంటే ఆయన అలా బిహేవ్ చేశాడంటే, ఆయన అట్లా బిహేవ్ చేసిందంటే నాకు డౌటే. ఇంకా పలానా ఎక్స్ అనేటోడు బిహేవ్ చేసిందంటే నమ్ముతా. ఎందుకంటే వంద తిరిగిన రోజులుండే, వాడిని చూసిన రోజులుండే, వాడిని ఇన్న డౌట్ కొంచెం నాకు అవగాహన ఉంది కనుక అతను ఇది అంటే నమ్ముతాను. కానీ మీరు ఈయన గురించి చెప్తున్నారంటే నాకు కొంచెం డౌట్గా ఉందండి. మీరే ఆలోచించండి, పరలోకంలో నుండి వచ్చింది అని అంటే అసలు ఆ ప్లేస్లో అలాంటి పాపం వచ్చిందంటే ఎంత స్ట్రాంగ్ సిన్ అండి అది. ఎందుకు ఆ మాట చెప్పబడుతుంది అని అంటే, మనకు తెలుసు ఈ గర్వమునకు పితరుడు ఎవరు కనపడతాడు అని అంటే అపవాది. నూతన నిబంధనలు కూడా రాస్తున్నప్పుడు చాలా బాగా రాయబడిందండి ఆ పదం. ఒకసారి చూస్తారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు కాదు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము వెళ్దాం. కొంచెం స్టడీ చేద్దాం గర్వం గురించే. కానీ ఈ వర్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ లేఖనాన్ని మీరు చూడగలిగితే 6వ మాట ఏమంటుందంటే, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఇంట్రెస్టింగ్ అండి. ఎక్కడ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే, మరి ఏ పాపం దగ్గర కూడా పక్కనే ఈ ఇన్ఫర్మేషన్ రాలేదండి. గర్వం రాగానే దాని పక్కనే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా, అపవాదికి కలిగిన శిక్షా విధికి పాత్రుడు కాకుండానట్లు జాగ్రత్త పెట్టుకోండి, కొత్తని చేర్చకండి. అంటే మీరు బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. అమ్మో, మనం అనుకుంటున్నట్టుగా, మనం ఊహించుకుంటున్నట్టుగా, మనకు అర్థమైనట్టుగానే రేపు అపవాది శిక్ష ఉంటుందని మీరు అనుకోకూడదు. కానీ భయపడవలసిన ఇంకొక రెండో మాట ఏమిటి అని అంటే, గర్వాంధునికి ఆ శిక్ష వెయిట్ చేస్తుందట ప్రియమైన వాళ్ళారా.
గర్వాంధుడికి ఆ శిక్ష వెయిట్ చేస్తుందట. అది భయం కలిగించిందండి. మేబీ కొంచెం నా రీడింగ్ మార్చుకోవడానికి కూడా, కొంచెం నేను పర్సనల్ వెతుక్కోవడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది. అప్పుడప్పుడు అంటే స్ట్రేంజ్ అనిపిస్తుంది. ఎక్కడ స్ట్రేంజ్ అనిపిస్తుంది అని అంటే, శాస్త్ర పరిశీలన గురించి మాట్లాడినప్పుడు మీరు రెండింతల నరక పాత్రనుగా చేదు రానగానే అసలు ఒక్కదానికే కింద మీద అయిపోయి రెండింతల పాత్రలు రావడం ఏంటి, ఎంత సీరియస్ అని మనం అనుకుంటాం కదా. నాకు అప్పుడు అనిపించింది, ఇక్కడ చూస్తే ఇంకొంచెం సీరియస్గా ఉందండి. ఏమంటే గర్విష్ఠులను దేవుడు రేపు వారి కోసం దాచి ఉంచిన శిక్షను ఆలోచిస్తే ప్రియమైన, నిశ్చయంగా వారి నాశనము కునికి నిద్రపోదన్న దగ్గర మాట్లాడుతున్నప్పుడు భాగం కూడా ఆయన ఉపేక్షించలేదట అండి. అస్సలు ఉపేక్షించలేదట. నాకు కూడా అది అనిపించిందండి. మనం బైబిల్లో దేవుని గురించి చదువుతున్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడని, మనం చేసిన అపరాధములను చెప్పితే అంగీకరించే దేవుడుగా ఉన్నాడు కదా, వెళ్ళి మనం క్షమాపణ అడగగలం కదా. నాకు యూదా దగ్గర కూడా చాలాసార్లు అనిపిస్తుందండి. ఆ రోజు ఒక చిన్న నిర్ణయం చేసుకుని ఉండి వెళ్ళి అడిగితే క్షమించకపోవా? క్షమించడు అనడానికి ఆస్కారం లేదు ప్రియమైన వాళ్ళారా. పోనీ ఆదాము తప్పు చేసిన దగ్గర గెట్అవుట్ అన్న తర్వాత మళ్ళొచ్చి ప్రభు పాదాలు పట్టుకుంటే వేరే అంటే అతని పాపమును ఏమన్నాలి మీతో ఉపేక్షించకపో ఖచ్చితంగా. నాకు అనిపించింది, మరి గర్వం దగ్గర ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, గర్విష్ఠ అంటేనే తిరిగి రానివాడండి దేవుని దగ్గరికి. మళ్ళీ రాడు అంటే రాడండి. ఫస్ట్ పర్సన్ నుంచి లాస్ట్ పర్సన్ వరకు అదే కనపడుతుంది ప్రియమైన వాళ్ళరా. మీరు బైబిల్ స్టడీ తీసుకోండి, చదువుకుంటూ పెట్టండి. చూడండి, గర్వపు వాతావరణం కలిగిన వారందరూ ఏమయ్యారో తుదకు చూస్తూ రండి. వెనుకకు తిరిగి దేవుని దగ్గరికి వచ్చినటువంటి ఒక్క వ్యక్తి కూడా బైబిల్లో గ్రంథస్థం చేయవలేదు ప్రియమైన వాళ్ళరా. షాకింగ్ అనిపించిందండి, భయం అనిపించిందండి. ఒక సువార్థికుడు తన జీవితంలో స్థిరంగా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడనే ఆలోచన కూడా తర్వాత కలిగింది. వెరీ సీరియస్ అండి దేవుడు గర్వం దగ్గర. చాలా పూర్వపు సేవకుడు ఏమంటుంటాడు అని అంటే, దేవుడు అటండి గర్విష్ఠునట దూరంగా ఉండగానే చూస్తాడటండి, దూరం పెట్టేస్తాడట, దగ్గరకు రావాల్సిన అవసరం లేదట. బాగా వినండి ప్రియమైన, ఎవరి గురించో మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా? దయచేసి అట్లా అనుకోకండి, మన గురించే మాట్లాడుతున్నాను. ఇది మనం కలిగి ఉంటేనండి, మేబీ ఇక్కడ మనం కూర్చుంటుండొచ్చు, ఆదివారం సంఘారాధనలో ఉంటుండొచ్చు, లేకపోతే మన చేతిలో బైబిల్ ఉంది కనుక తీసి చదువుతుండ, ఇవన్నీ జరిగిపోతుండొచ్చు అండి మన జీవితంలో. నాకైతే నిశ్చయమైన భయం ఉంది ప్రియమైన వాళ్ళ. నాకు తెలియదు రేపు నేను ఆయన మీట్ అయ్యేంత వరకు నన్ను దూరంగానే చూసి వదిలేశాడా, లేకపోతే గర్వం లేకుండా ఉన్నానని చూసి వేరే పాపములు క్షమింపబడటకు దగ్గరికి ఎలో చేసి నేను ఒప్పుకోగానే వాటిని అంగీకరించి క్షమిస్తున్నాడా, నాకు ఇప్పుడు తెలియదు ప్రియమైన వాళ్ళరా. నేను గర్వమును మానేంత వరకు మీరు కూడా. సరే, ఎలా వస్తుంది అదంతా? నాకు ఒక్కొక్కరి పరిస్థితుల్లో ఒక్కొక్కటండి. బైబిల్లో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోగలం కదా. కొన్ని మాటలు చూస్తుంటే ప్రియమైన వాళ్ళరా, ఆ మాటల దగ్గర ఆ నేచర్ కనపడుతుందండి స్పష్టంగా. కొన్ని చూడండి, ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్న మాట ఒకసారి మీరు చూస్తే ద్వితీయోపదేశకాండంలో ఇంట్రెస్టింగ్ రాయబడిందండి. ప్లీజ్ చూడాలి మీరు ఈ మాటలు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలోనికి మీరు వస్తే ఏం చేస్తున్నాడు దేవుడు అని అంటే, ఒకప్పుడు చాలా అబండెన్స్ ఇచ్చాడండి, చాలా సమృద్ధినిచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ దేవుడే వాళ్ళని బానిసత్వంలోనూ కూడా నడిపించాడు. అక్కడ ఎంతకాలం పెట్టాడు అని అంటే, మల్టిపుల్ టైమ్స్, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కంఫర్ట్ కంటే డబుల్ త్రిబుల్ పోర్షన్ అనమాట శ్రమ. ఒక 430 సంవత్సరములు వాళ్ళని వదిలేశాడండి బానిసత్వానికి. చాలా అణచివేతకు గురయ్యారు. ఇక ఏ విధంగా చెప్పాలి ప్రియమైన వాళ్ళ, జస్ట్ ఇమాజిన్ అండి, ఒక 3 రోజులు మీకు ఫుడ్ పెట్టకుండా 4వ రోజు మీ దగ్గరకు భోజనం తీసుకొచ్చి పెడితే మీరు ఎలా తింటారు, నేను ఎలా తింటాం? జస్ట్ ఇమాజిన్ అండి. ఎగబడతాం అంతే కదా. గొంతు పట్టేస్తుందా, కుతకబడుతుంది అంటారు, అది చూడమండి. నవిలు తిన్నానా, నవలకుండా తిన్నానా, మధ్యలో ఏమన్నా వస్తే ఏరతాం కదా, ఆకు గింజ ఏమి ఉండవండి. ఉంటాయా? ఎగబడతామండి. దేవుడు కూడా అదే చెప్పాడు ప్రియమైన వాళ్ళారా. నేను మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నానంటే, అసలు మీరు ముట్టకుండానే మీరు ఎంత క్షేమమును, ఎంత సుభిక్షమును, ఎంత వెల్ఫేర్ను చూసేటువంటి స్థితికి మిమ్మల్ని నడిపిస్తున్నానంటే, మీరు ఇంకంతే. ఏ విధంగా చెప్పాలి? 12 మంది పోతేనండి 10 మంది కళ్ళు తిరిగిపోయాయి. ఇట్లా మాట్లాడుకోవాలి మనం. అక్కడ ఉన్నటువంటి ఆ నేల యొక్క సారమును, అక్కడ ఉన్నటువంటి సమృద్ధిని, అక్కడ ఉన్నటువంటి జనాంగం యొక్క కోటలను, వారి పరివారమును చూడగానే కళ్ళు తిరిగిపోయాయండి నిశ్చయంగా. అసలు ఎంత బలంగా ఉన్నారో తెలుసా. అలాంటి చోటు తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. అప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు చూస్తేనండి,
హృదయానికి బాగా తగులుతుంటాయి ప్రియమైన వాళ్ళారా. చూడండి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ఎందుకంటే ప్రభువు తెలుసు ప్రియమైన వాళ్ళారా, ఇన్ని రోజులు మిమ్మల్ని వదిలేశాను కదా, మీకు ఇవన్నీ ఇవ్వగానే మీ నుంచి బయటకు వచ్చేది నాకు కనపడుతుందని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం ముందు 10 చదువుతున్నాను. 10 ఏమంటున్నానంటే, నీవు తిని తృప్తి పొంది, అనగా పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనాకు మిమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవన్నీ మీకు ఇచ్చేసిన తర్వాత మీరు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి నువ్వు చేయాల్సింది ఏంటి? అక్కడికి పోగానే నన్ను స్తుతించాలి నువ్వు. ఇది నేను మీకు కేటాయిస్తున్నది. కానీ దీనికి ఆపోజిట్గా దేవుడు సమస్తం ఎరిగినవాడు కదండి, ఏం జరుగుతుందో ఎరిగినవాడే. వెంటనే 14లో అంటున్నాడండి. 14లో ఏమంటున్నాడు చూడండి, నీ మనస్సు మదించి, కంటిన్యూ చదువుదాం బాగుంటుంది. 11 నుంచి చదువుదాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదివేమో. ఈ చదివిన స్టేట్మెంట్లలో మీకు ఏమైనా కనపడుతుందా? అండర్నీత్ అంటుంటారు కింద, ఇవన్నీ మీరు పొందుకున్న తర్వాత గర్వం రానియకండి, మీలోనికి గర్వం రానియకండి. మేబీ మన జీవితంలో కూడా ఈ స్థితిగతులు కారణమై ఉండొచ్చు ప్రియమైన వాళ్ళారా. దేవుని ముందు స్టిఫ్ నెక్డ్ అంటారు కదండి, మెడ వంచని తత్వము. దేవుడు మనతో చెప్తున్నా కూడా అంగీకరించకుండా మునుకొనులకు ఎదురు తన్నే ఒక స్వభావం ఉంటుంది సరే. దానికి కారణం ఈ స్థితిగతులేమో మీ జీవితంలో, నా జీవితంలో. సంఘంలో పలుమార్లు చెప్పింది కదా, మీరు మీ చర్చ్కి వస్తే ఎప్పుడు దేవుడు శిక్షిస్తాడు శ్రమ పెడతాడన్న బోధ తప్ప మాకు ఎత్తుకుంటాడు ముద్దు పెడతాడు అన్నటువంటి బోధ చేయరా అన్నట్టుగా ఉంటుంది కూడా మీకు. ప్రభు అంటున్నాడు ప్రియమైన, అది ఇస్తే ఇక్కడికి వస్తావు, మనకు అది దొరికితే ఇక్కడికే వస్తామండి. లేదు ఇస్రాయేల్ కనుక అలా మేము అలా కాదన్నామా? అయ్యో మీతో ఏ విధంగా మాట్లాడాలి ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ రిలీజియన్ లేకపోతే మొరాలిటీనో ముందు పెడితేనండి మనకంటే 100 వాళ్ళు బెటర్ అండి యూదులు. ఇస్రాయేల్లో జాతిగా పిలువబడిన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ పీపుల్ అంటే, ఒకవేళ మనం వీటిని పారామీటర్గా పెడితే మనకంటే చాలా బలవంతులు ప్రియమైన వాళ్ళారా మెప్పించే విషయంలో. వాళ్ళనే చూస్తున్నాం ఇక్కడ మనం. సరే, వీళ్ళ సంగతే కాదండి, ప్రవక్త అయిన యెహెజ్కేలు మాట్లాడుతున్నప్పుడు సొదొమ గొమొర గురించి కూడా అదే మాట్లాడతాడండి. ఆల్మోస్ట్ అక్కడ కూడా అలానే ఉంటాయి, చూస్తారా? ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము ఎండింగ్లో వస్తుంది ఆ రిఫరెన్స్. 16వ అధ్యాయము రైట్ 49వ వాక్యాన్ని మీరు చూస్తే 49లో ఏమనుంది చూడండి. ఆల్మోస్ట్ అంటే ఇస్రాయేల్ని గద్దిస్తున్నప్పుడే రెఫరెన్స్గా చెప్తున్నాడు, వాళ్ళకు ఒక గుర్తుగా పోల్చుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరు ఆల్రెడీ ఇక్కడికి నడిచారు, ఇక్కడికి నడిచి మీరు ఎవరితో ఈక్వల్ అయ్యారో తెలుసా? నేను ఎవరితో కూడా మీరు అన్యులతో మీరు సాంగత్యం చేయొద్దంటే ఇప్పుడు నువ్వు ఏకంగా రిలేషన్ పెట్టుకున్నావు. ఎవరితో? కింద అంటున్నాడు, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. సొదొమ గొమొర గురించి కూడా రిపీట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ చేరుకున్నావు తెలుసా? నేను నీకు ఇచ్చిన స్థితిని పొందుకొని ఇశ్రాయేలుతో అంటున్నాడు, మదించిపోయావు, గర్వించిపోయావు. నేను ఎవరితో అంటకూడదని నేను మొత్తం అగ్ని గంధకములతో సహా మొత్తం నేను బూడిద చేశాను, వాళ్ళతోనే బంధుత్వం పెట్టేసుకున్నావు, చెల్లెలు అయిపోయావు. అక్కడ దాకా సాగిపోయింది నీ నడక గర్వంలో. ఎందుకు? అక్కడ అంటున్నాడు, వారు కూడా గర్వించడానికి రీజన్ చెప్తున్నాడు. వారికి ఉన్నటువంటి అంటే ఒక సుఖస్థితి అట ప్రియమైన వాళ్ళరా, ధనవృద్ధి అటండి, నిర్విచారమైనటువంటి సుఖస్థితి అటండి. మీరే ఆలోచించండి, ఎలాంటి స్టేజ్, దేని గురించి కూడా విచారించకుండా బాగా సుఖపడుతున్నటువంటిది. యూజువల్గా అండి మూవీస్లో చూస్తుంటామండి ఇలాంటి అంటే డ్రమాటిక్ క్యారెక్టర్ని, పెద్ద విలనో లేకపోతే ఒక డ్రగ్ లీడరో అట్లాంటి వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి, ఇలా రాస్తారండి వాళ్ళకి రాసేటువంటి రైటర్స్, అంతే కదా. నిర్విచారమైనటువంటి సుఖస్థితి అక్కడ చూస్తామండి. మేబీ ఫిజికల్గా మీకు చెప్పడానికి నా దగ్గర ఎగ్జాంపుల్ లేకపోవచ్చు, కానీ డ్రామాటిక్గా చేసినప్పుడు చూస్తాం ప్రియమైన వాళ్ళరా. వాళ్ళ లావిష్నెస్ కావచ్చు, వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి కొలమానం ఏది లేకుండా ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, ఇది ఎందుకు చేశారో అని అడిగేవాడు లేకుండా వాడు ఏం చేసినా కూడా సపోర్ట్ చేసి అలాంటిటువంటి వాతావరణం క్రియేట్ చేస్తుంటారండి వాళ్ళ చుట్టూ ఆ క్యారెక్టర్కి. సొదొమ గొమొర, ఇప్పుడు ఇశ్రాయేలీలు, రేపు మనం ప్రియమైన వాళ్ళరా.
దేవుడు మనకిచ్చినటువంటి ఒక స్థితిని బట్టి దేవుని మీద ఆనుకొని ఉండకుండా మనం పొందుకుంది ఏమిటంటే అతిశయం అండి, అహంభావము. అహం అండి ఈరోజు, గర్వము. అయ్యో, నొప్పించడం చెబుతున్న మాటలు కావు ఇవి. నేను అందుకనుకుంటున్నాను, నెవర్ అండి, నెవర్. మిమ్మల్ని నొప్పించడం కోసం నేను చెబుతున్నది. నేను మాట్లాడుతున్నాను, నా యందు అదే కనపడుతుంది, వింటున్న మీ యందు అదే కనపడుతుంది. కానీ చూస్తున్న దేవుని యొక్క నిర్దిష్టమైనటువంటి తీర్పు ఏం కనపడుతుంది తెలుసా? అపవాదికి ఏ శిక్ష అయితే కేటాయించి ఉన్నాడో గర్వాంధులందరికీ అదే శిక్ష. అది మనకు కనపడితేనండి అడుగుదాం ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి, నేను బాగా హెచ్చిపోతున్నాను ప్రభువా, నా ఎందుకు గర్వం ఉంది. నా స్థితిగతులు కావచ్చు, నా అందం కావచ్చు, నా చదువు కావచ్చు, నా సంపాదన కావచ్చు, నా ఉద్యోగం కావచ్చు, నా పితరుల ఆస్తి కావచ్చు, లేకపోతే నా తెలివితేటలు కావచ్చు, లేకపోతే ఇలా కూడా మన పాజిటివ్ కూడా మినిస్ట్రీ కావచ్చు, మినిస్ట్రీలో నాకున్న గిఫ్ట్ కావచ్చు, ఎనీథింగ్ అండి. ఇది కారణం కాదు అనేది ఏది లేదు ప్రియమైన వాళ్ళారా. మనం జాగ్రత్తగా ప్రభు ముందు లేకపోతే ఇలా చాలా మాట్లాడుకోవాలండి మనం గర్వంను గురించి. ఫర్దర్గా కొన్ని సంవత్సరాల తర్వాత వింటాం ప్రియమైన వాళ్ళు, చాలాసార్లు వింటామండి, ప్రభువు నాకు మీకు జీవాన్ని ఇస్తే. చాలా మాట్లాడుకుంటాం ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే నేను స్థిరంగా వెతుక్కొని నా నుండి వదులుకోవాలనుకుంటున్నది నాకు ఒకటి బాగా కనపడిందండి. ఆ దేవునికి గర్విష్ఠులు అస్సలు ఇష్టం లేదండి. కొంచెం సిమిలర్గానే ఉంటాయి. ఇంకా మీతో చెప్పిన గర్వం కావచ్చు, అసూయ కావచ్చు, అతిశయం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ఇందాక ఇంకేం పదం చెప్పాను మీతో అదే లిస్ట్లో, ఒక విధంగా మత్సరం కావచ్చు. ఇవన్నీ కొంచెం సమపోలికలుగా సేమ్ మీనింగ్తో ఉంటాయి. మీరు డిక్షనరీ కొట్టారనుకోండి, సినోనిమ్స్లో ఇవన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయండి. మరి ఏంటి చేంజ్ అంటే చెప్తానండి. కొన్ని కళ్ళతో చూపించేటివండి, కొన్ని మాటలతో చూపించేటివండి, కొన్ని మనసుతో చూపించేటివండి. నిజం అక్కడే కనపడుతుంటాయి ఇవి. అతిశయం అండి, అతిశయం కూడా మనం చూడాలి కదా. గర్వానికి ఇంకొక మీరు ఏం కొనుక్కుంటారు అని అంటే పరిశుద్ధ యుద్ధం బుక్ ఉంటుంది, జాన్వనన్ గారిది, కొనుక్కోండి ప్లీజ్, బాగుంటుంది. అందులో ఏం చేస్తాడో తెలుసా అండి, మనలో ఉన్నటువంటి అదైనా కావచ్చు, లేకపోతే మీరు యాత్రికుని ప్రయాణం తీసుకున్నా అందులో కూడా అది సేమ్ అండి. మనలో ఉన్నటువంటి గుణాలన్నిటికీ క్యారెక్టర్స్ రాసి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటాడండి. ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఇది అక్క అంటాడు, ఇంకో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఇది చెల్లి అంటాడు, ఇంకో దాన్ని సహోదరు. ఇది ఇంతమంది ఉన్నారా నాలో రిలేటివ్స్, కోకొల్లలుగా ఉన్నారు. మేబీ గర్వానికి వీడు మెన్నలుడో ఇంకేదో ఉంటుంది ఆయన క్యారెక్టర్లో. ఇది అతిశయం. మనకు కలిగిన స్థితిగతులను బట్టి అతిశయించుట ప్రియమైన వారలారా, ఊరక ఉప్పొంగేటువంటి స్థితి. ఎక్కడ తీసుకొస్తామో తెలుసా అండి అవన్నీ? ఎక్కడ తీసుకొస్తామో తెలుసా? రెస్పెక్ట్ దగ్గర తీసుకొస్తామండి, పలకరింపు దగ్గర తీసుకొస్తాం, లేకపోతే ప్రయారిటీ దగ్గర తీసుకొస్తాం. ఈ అహంభావమును, ఈ అతిశయించేటు గుణమును. ఆ చర్చ్లో మేమేనండి సెటిల్డ్ ఫ్యామిలీ, మాకే ఇవ్వాలి కదా గుర్తింపు. అసలు మామూలుగా అండి ఎవరెవరినో పలకరిస్తుంటారు చిన్న చిన్న వాళ్ళని, హ్యాండ్ టు మౌత్ బతికేటోళ్ళకి రెస్పెక్ట్ దొరుకుతుంది. మేము ఎంత ఎలైట్ పీపుల్, మేము ఎట్లా వస్తామో తెలుసు కదా మీకు, నొప్పించడం కాదు, ఉన్నదే మాట్లాడుతున్నాను. అహం ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన ఇంటిని ఊడ్చుకోవాలనుకుంటున్నాడు, అంగీకరిద్దాం ప్లీజ్. ఇవి ఆయనకి ఇష్టం లేదు ప్రియమైన వారు, ఉండలేడండి ఆయన అక్కడ. మీతో అన్నాను కదా, రెండింటికే చాయిస్ మన దగ్గర. ఊడ్చని అప్పగించడమా, బయటికి వెళ్ళిపోవని చెప్పడమా. ఒకవేళ గెట్అవుట్ అని బోర్డు అని పెట్టుకుందామంటే ధైర్యం చేసి పెట్టేయండి, డోంట్ డిస్టర్బ్, గెట్అవుట్ అని పెట్టేయండి. నాకు అంత ధైర్యం లేదు, నా ప్రభు నాతో ఉండాలి, నా జీవితంలో ఆయన కార్యాలు చేయాలి, నా బ్రతకంతా ఆయన ఉండాలి, నన్ను నడిపియాలని నిర్ణయం మీకు నాకుంటే మాత్రం ఒకటి మన దగ్గర ఉన్నది, నన్ను శుభ్రం చేయి, నా ఎందున్నవన్నీ ఊడ్చి బయటేయి. నీకు అనుకూలముగా, నీకు నివాసయోగ్యముగా, నీకు ఏ రూము ఏ విధంగా ఉండాలో ఉంటుంది కదండి. నా కిచెన్ ఇలా ఉండాలి, బెడ్రూమ్ ఇలా ఉండాలి, హాల్ ఇలా ఉండాలి, డైనింగ్ రూమ్ ఇలా ఉంటాయి కదండి కొన్ని. అలా ఉంటే ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఇంట్లో వాళ్ళు క్రియేట్ చేసినా వెంటనే చేంజ్ అయిపోతుందండి మన మూడు. వెంటనే మనం ఓపెన్ అయిపోతాం. ఏం మనుషులు మీరు, ఎక్కడ వస్తే అక్కడ ఉంచారా, ఎందుకు మారుస్తారు మాటిపాటికి, తీసిన వాళ్ళు మళ్ళీ పెట్టవచ్చు కదా. బిహేవియర్ ఇంట్లో కొన్నిట్లో వైఫ్ది ఉండొచ్చు, కొన్నిట్లో హస్బెండ్ ఉండొచ్చు, కొన్నిట్లో సిస్టర్స్ ఉండొచ్చు, కొన్నిట్లో బ్రదర్స్ ఉండొచ్చు. మనం చూపిస్తామండి, ఎందుకంటే ఇది నాకు అనుకూలమైంది, ఓకే దీన్ని ఇలా ఉంచు, దీన్ని ఏమైనా చేంజ్ చేస్తే మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు కదా యాస్టీజ్గా. దేవుని కూడా అలా అడుగుదాం ప్రియమైన వాళ్ళారా, నీకు అనుకూలంగా చేయి నన్ను. లేదు నాకొద్దు అని అంటే చెప్పేయండి ప్లీజ్. హోటల్లో పెడుతుంటారు కదండి బోర్డు, ఇటు ఇటు పెట్టేట్టుగా ఒకటి ఉంటుంది కదా, పెట్టేయగలిగితే పెట్టేద్దాం. అదైనా అతిశయము. ప్రభు కూడా అంటాడు ప్రియమైన వాళ్ళ, ప్రభు బైబిల్లో మాట్లాడతాం, మనుషుల ఎందు మీరు అతిశయించొద్దు అంటాడు, ధనం ఎందు అతిశయించొద్దు అంటాడు,
నిజంగా ఒకవేళ స్థిరంగా ఒక్క మాటతో చెప్పాలంటే, అతిశయించేవాడు ఇంకా దేని ఎందైనా అతిశయించాలంటే ప్రభు ఎందే అతిశయించవలనటువంటి మాట రాయబడుతుంది. భక్తులు ముందుకు నడిచండి. కొంతమంది అన్నారు నేను శ్రమలలో అతిశయిస్తున్నాను అన్నాడు. ఒక భక్తుడు అన్నాడు నేను సిలువను బట్టి అతిశయిస్తున్నాను అన్నాడు. వాళ్ళ అతిశయాలు చూస్తే ప్రియమైన వాళ్ళ ఛాలెంజింగే. ఎందుకంటే ప్రభు వారిలో ఉండాలనుకున్నారు కనుక వారు ఎంచుకున్న ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి. మత్సరం అండి, ఇది కూడా కొంచెం మనకు అర్థం కావాలి. ఇది ఎలాంటిది అని అంటే, మనకు ఒకటి కావాలని ఆశ ఉందనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. మనం దాన్ని పొందుకున్నాం. మనం పొందుకున్నదే ఇంకోటి కూడా పొందుకున్నాడు అనుకోండి, యాస్టీస్గా వాని ఎడల మనం కలిగి ఉండేటువంటి ఒక చూపు ఉండని చూసారా, దాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మత్సరంగా ప్రస్తావించాడు. ప్రియమైన వాళ్ళ ఎక్కడుంది అని అంటే, మీరు రాసుకోండి, మత్తయి సువార్త 20 తర్వాత చదువుకోండి. ఒక ఉపమానం ఉంది, ద్రాక్ష తోటలో పనివారు. అక్కడ యూజువల్గా పనివాడికి ఏం కావాలి? కూలి కావాలండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ విధంగా చెప్పాలి? ఇప్పుడు అంతా ఆఫీస్ 9 to 6 అయిపోయింది కనుక మీకు ఎక్స్ప్రెస్ చేయడం కొంచెం కష్టం. డైలీ వేజ్ ఉందనుకోండి, ఏం కావాలి చెప్పండి అతనికి? పని రెండో మాట ప్రియమైన వాళ్ళ, కూలి కావాలి అతనికి. లేదు నేను డిగ్నిఫైడ్ లేబర్ నండి, నేను పలానే పని చేస్తానని సెంట్రల్ నిలబడ్డాడు అన్నాడు అనుకోండి, ఎవడు తీసుకపోడు. ఏ పనికైనా వచ్చేస్తానండి, నాకేం కావాలి? ఈ డే వేజ్ కావాలి, వస్తాను పదండి. డే వేజ్ కావాలి. ఆ రోజు అక్కడ నిలబడ్డోళ్ళు అండి, యజమానుడు పోయి తెచ్చుకుందాం అనుకున్నప్పుడు కనపడ్డోళ్ళు మాకు డైలీ వేజ్ దొరికితే చాలనుకున్నారండి. యజమాని వచ్చాడు, పని వాళ్ళు కనపడ్డారు, పని ఉంది కావాలన్నాడు, అవునన్నారు, వెంటనే వచ్చేయని అన్నాడు, పని పెట్టుకున్నాడు. సరిపోదాను, ఇంకొంచెం పని మిగిలిపోతుంది, తొందరగా హరిగా ఫినిష్ చేయాలనుకున్నాడు. మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ కొంతమంది కనపడ్డారు, మళ్ళీ తెచ్చుకున్నాడు. అక్కడ ఆ గంట తర్వాత వచ్చిన వాళ్ళ కండిషన్ కూడా అదే, వాళ్ళకేం కావాలి? డైలీ వేజ్ కావాలి. వర్క్ ఉంది నా దగ్గర, వస్తారన్నారు, వాళ్ళు వస్తానన్నారు, మళ్ళీ తెచ్చిపెట్టుకున్నాడు. అలా ఈవినింగ్ 5 o'clock వరకు అట్లా తెచ్చుకున్నాడండి. 6 o'clock డే ఎండింగ్, ఓకే పని అయిపోయింది, మొత్తం వైండప్ అన్నాడు, వచ్చేయండి ఇక నేను కూలిస్తానన్నాడు. మొదట పిలుచుకున్న వాడికి అంత ఇచ్చాడట, చివర పిలుచుకున్న వాడికి అంతే ఇచ్చాడట. మీరు చెప్పండి, మొదట పిలుచుకున్న వాడికి ఏముంది మైండ్లో? నాకు ఈరోజు కూలి కావాలి, పనికి వచ్చేసాడు. సాయంత్రం 5 గంటలకు అక్కడ నిలబడ్డాడు కూడా ఏమనుకున్నాడు? నాకు ఎవరైనా ఈ సమయానికైనా పనిస్తే, పనికి వెళ్ళి ఏదో ఒకటి పని చేసి కొంత డబ్బు ఇస్తే ఇంటికి వెళ్ళి కొనుక్కొని నా కుటుంబాన్ని పోషించుకుంటా, వాడు కూడా వేజే కావాలనుకున్నాడండి. కానీ ఏం జరిగింది అని అంటే, మొదటోడు కూలి ఇచ్చాడు ప్రియమైన వాళ్ళారా. 5 గంటలకు వచ్చినోడు కూడా కూలి ఇచ్చాడు. కానీ మొదట ఎలా అనుకున్నాడు తెలుసా? నేను పొందుకున్నది వీడు కూడా పొందుకున్నాడు ఏంటి? అప్పుడు ప్రభు అన్నమాట, నీ కడుపు మంటగా ఉన్నదా, నీ కన్ను కుట్టినదా? ఇంకొక సువార్తలు చెప్తున్నప్పుడు మత్సరము ఫుట్ నోట్ వర్డ్తో. ఈరోజు అదేనండి. కొన్ని నాకు అర్థం కావు ప్రియమైన వాళ్ళారు, ఎందుకు ఈ స్థితిగతులు ఉన్నాయి నా యందు అని. అయ్యో, మనం ప్రభు యందు ఆనందించడం పూర్తిగా కోల్పోయామండి. మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రభు యందు ఆనందించడం అంటే అన్నిట్లో నేనే ఉండడం అనుకుంటున్నామండి. నొచ్చుకోవడానికి చెప్పడం లేదు, మనస్ఫూర్తిగానే ప్రేమతోనే చెప్తున్నాను. ఒక సహోదరుడు ఒక మంచి పాట పాడి ఉన్నాడు అనుకోండి, అతని బట్టి ఎందుకు ఆనందించడం లేదు? లేకపోతే ఒక సహోదరుడు ఒక మంచి వాక్యమును, లేకపోతే ఒక మంచి సందర్భమును, లేకపోతే దేవుడు వారి జీవితంలో చేసిన ఒక మంచిదాన్ని మనం పంచుకున్నాడు అనుకోండి, ఎందుకు సంతోషించడం లేదు మనం ప్రభు యందు? నాకు తెలుసు మీలో కొంతమందికి మీరు కనపడుతున్నారని. చూసుకోండి ప్లీజ్, అర్థం అనే వెలుగులో మీ ముఖమును, తప్పేం లేదు. నిజమే, కొన్నిట్లో నేనే కనపడుతున్నాను, కొన్నిట్లో మీరే కనపడుతున్నారు. ఆ కనపడుతున్నది మీకు నాకు చూపెడుతుంది అంటే, చాలా కడుపు మంటతో ఉన్నామండి ఈ దేవుని ముందు. ఆయనకి ఇష్టం లేదు, ఇది నిజంగా ఇష్టం లేదు ప్రియమైన వాళ్ళారా. ఆయన ఉండే ఆ ఇంట్లో అది ఉండొద్దు అనుకుంటున్నాడు. ఈర్ష్య కూడా ఇది కళ్ళల్లో చూపిస్తామండి బాగా. కొంచెం దీనికి సిబ్లింగ్ ఎవడు కనపడతాడంటే పార్షియాలిటీ కూడా కనపడుతుంది, పక్షపాతం. ఇంత పట్టుకొచ్చుకుంటాం మనం లోపలికి. ఈరోజు ఇది కూడా ప్రభుకు అసలు ఇష్టం లేదు ప్రియమైన వాళ్ళారా. ప్రభువే గనక ఈర్ష్య చూపించాలనుకుంటేనండి, మనలో ఏ ఒక్కరము, నాతో సహా ఇప్పటివరకు ఒక్క ఉపకారం కూడా పొందుకోకపోయేవారు మనము. ఓర్వలేని స్థితి అండి. ఇంకొక విషయంలో చెప్పాలి అని అంటే, దానికి బ్రదర్గా ఎవడు కనపడతాడంటే అసూయ కూడా కనపడుతుంది అండి, అంతే కదా? అసూయ. అయ్యో, వీటి గురించి చదువుతున్నప్పుడు అండి బైబిల్లో ఎన్ని విషయాలు కనపడుతున్నాయి మీ దాకా నా దాకా వచ్చి, ఎందుకు మనల్ని మార్చడం లేదు ప్రియమైన వాళ్ళారా? అంటే ఇదంతా మీతో మాట్లాడి మీ మనసులో నొప్పించడం నా ఉద్దేశం కాదు. కానీ నేను మనస్ఫూర్తిగా మీతో ఏం చెప్పాలనుకున్నాను అని అంటే, ఈ లక్షణమును కలిగిన వారిని దేవుడు నివాసం చేయటం లేదు ప్రియమైన వాళ్ళారా. గుర్తెరగండి ప్లీజ్. చాలా సంవత్సరాల నుంచి నేను ఒకలా అర్థం చేసుకున్నానండి, ఒక సువార్తికుని వల్ల సరైన వెలుగు దొరికింది. ఎందుకు ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలో తిరగడం ఎందుకు? దానికి స్థలం దొరక్క మళ్ళీ తిరిగి రావడం ఎందుకు? ఉంది కదా లూకాసు వార్త 11-12 అధ్యాయాల దగ్గర చదువుతున్నప్పుడు మీకు కనపడుతుంది. ఆ సందర్భంలో ఇప్పుడు చాలా బుద్ధి తెచ్చుకున్న ఆలోచన ఏమిటి అని అంటే, బాగా బుద్ధి తెచ్చుకున్నది, ఇంకా నా ఇల్లు ఖాళీగా ఉండడం ఏంటి,
నా నుండి వదిలి వెళ్ళిపోయిన వానికి మళ్ళీ అనుకూలమైనటువంటి ఇల్లుగా మిగిలిపోవడం ఏంటిది? నేను ప్రభులోనికి రాకముందు ఇది ఒక నివాసయోగ్యంగా ఉండే, సకల దుర్నీతికి, దుష్టత్వమునకు, దుష్ట సంబంధమైన ప్రతి దానికి ప్రేరేపింపబడే అనువుగా ఇల్లుండే. ఏ చెడు వార్త విన్నా వెంటనే లోపలికి వెల్కమ్ చేసేటోడిని, ఎవరి గురించి ఏది విన్నా వెంటనే వెల్కమ్ చేసేటోడిని, నా నుంచి బయటకు వెళ్ళేటి అన్నీ వెల్కమ్ చేసేటోడిని. ఎందుకంటే చాలా స్పేస్ ఖాళీగా ఉండే, నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉండే, లోపల పెట్టుకునేటోడిని. ప్రభులోనికి రాకముందు అనుకుంటున్నాను. ప్రభులోనికి వచ్చిన తర్వాత ఇల్లు ఆయనకు అలా ఇష్టం లేక దీన్ని శుభ్రం చేసేసాడు. కానీ విచిత్రం అండి, ఆ ప్రభు వచ్చి ఉండిపోవాలి కదా. కానీ ఆశ్చర్యం ఏం జరిగిందట, ఆ ఉపవనంలో ప్రభు చెప్పాడు, ఆకాశంలో తిరిగిందట అది, దానికి మళ్ళీ ప్లేస్ దొరకలేదట. వెనక్కి తిరిగి వచ్చి చూడగానే ఎలా కనపడిందట అంటే ఇల్లు చాలా చక్కగా రెడీగా ఉన్నట్టుగా. మళ్ళీ అనిపించిందట, మొన్నటి వరకు నాకు ఒక్కదానికే ప్లేస్ ఉండే, ఎంత మంచోడైనా ఏం చేశాడు, ఇంకో 8 కూడా ప్లేస్ ప్రిపేర్ చేసి పెట్టాడా. ఏం కండిషన్ అండి ఇది మనది, ప్రభులో ఏం కండిషన్ ఇది అసలు. అయ్యో నొప్పింపబడితే ప్రియమైన వాళ్ళారా, ప్రభునందు ఒక సహోదరునిగా నన్ను క్షమించండి, కానీ మనం చాలా మారాల్సింది ఉందండి మన జీవితంలో. తెలుగులో ఒక సామెత చెప్తుంటారండి, కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడింది అన్నట్టుగా. అంటే దేని ఉద్దేశం చెప్తుంటారంటే మనల గురించి మనం ఏం మాట్లాడతాం బయటికి. నిజమే, ఆ ఉద్దేశంతో ఒక మాట అంటున్నాను మీతో. ఇంకా ఇంతకు కిందికి వచ్చి పాయింట్ చేసి ఏ నువ్వు, బి నువ్వు, సి నువ్వు, డి నువ్వు అని చెప్పి కడుపు జించుకొని కాళ్ళ మీద వేసుకునే మనసు లేదండి ఇప్పుడు. మీ అందరితో నాతో కలిపి ప్రభు మాట్లాడుతున్న మాటగా మీరు తీసుకోగలిగితే, ఈ ప్రభువు ఈ ఇల్లు ఆయనకు నివాసముగా కట్టుకోవాలనుకుంటున్నాడు. దీన్ని మనం అశుభ్రంగా ఉంచింది చాలు. ఇక వాక్య వెలుగులో చూపిస్తున్న వాటిని మానుదామండి. మానుదాం. ఆ మానేటువంటి ఆలోచనతో ప్రభు దగ్గరికి వద్దాం ప్రియమైన వాళ్ళారా. ఏమండి, ఈ జీవబుడంబములకు ఎగ్జాక్ట్ యాంటీడోట్ బైబిల్ ఏమన్నా కనపడుతుందంటే ఒకటి చెప్పి ముగిస్తానండి నేను. ఈ విరుగుడు, ఇది మాత్రమే విరుగుడు. మిగతా నన్ను ఐక విచారంలోకి ఏమైనా విరుగుడు ఉంది అని అంటే కలిగి ఉన్న వాటితో తృప్తి పొందటం మాత్రమే విరుగుడుగా కనపడుతుంది పరిశుద్ధ లేఖనాల్లో. ఈ జీవపు అతిశయాలు, జీవపు డంబములు, గర్వమును బట్టి, స్థితిగతులను బట్టి ఎచ్చిపోయి అతిశయిస్తూ మనల్ని మనం కనపరుచుకుంటూ ఇతరులు పొందుకున్న వాటి ఎడలో మత్సరం కలిగి ఉంటూ ఒక నడవడిక ఉంది కదా, దీనికి ఏమైనా విరుగుడు ఉంది అని అంటే ఒకటేనండి బైబిల్లో. ఒక్కటే దీనికి విరుగుడు. ఆ ఒక్కటేమిటి అని అంటే ఆత్మ విషయమే దీనిలో ఒకటి ప్రియమైన వాళ్ళారా. యాకోబు పత్రిక కొన్ని లేఖనాలు చూద్దాం గబగబా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 4వ అధ్యాయం చాలా రిపీటెడ్ స్టేట్మెంట్ అండి ఇది. నూతన నిబంధనలో నిజంగా సామెతల నుంచి మొదలయ్యి రిపీట్ అయ్యి ఆల్మోస్ట్ 4 సార్లు కనబడుతుందండి. సరే, దాని ప్రస్తావన, దాని వెలుగు, దాని పరీక్ష కూడా నేను ఇంకా సంపూర్ణంగా ఎదుర్కోలేదు కనుక దాని మీద నిలబడి మాట్లాడే ధైర్యం ఈరోజు నేను చేయటం లేదు. కానీ అది ఎక్కడ కనబడుతుంది అని అంటే 6లో మీరు చూడొచ్చు. 6లో ఫస్ట్ కనబడుతుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కానీ 10వ వాక్యం మీ నోటీస్కి తీసుకురావాలనుకుంటున్నాను. 10 చూడండి, అదే అధ్యాయం 10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ఎవరి డ్యూటీ అన్నాడండి ఇది? మనం చదివాం కదా, ఎవరి డ్యూటీ? నా డ్యూటీ, మీ డ్యూటీ. మిమ్మును మీరు తగ్గించుకోండి. అయ్యో, ఏ విధంగా చెప్పాలి ప్రియమైన వాళ్ళ? ఉదాహరణకు అనుకుందాం, ఇశ్రాయేల్లో బాగా మదించిపోయారు కనానుకు వెళ్ళిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా. వారు పొందుకున్నటువంటి ఆ సుఖస్థితిని బట్టి, ఆ ఎత్తైన భవంతులను బట్టి, మంచి ఫర్టైల్ ల్యాండ్ని బట్టి, వాళ్ళు ఏది విత్తినా కూడా 100 అంతలుగా ఫలించేటువంటి ఆ సారమును, వాటన్నిటి బట్టి చాలా పొందుకున్నారండి. రిచ్ పీపుల్ అయ్యారు, కాదనటం లేదు. కానీ మీరు చెప్పండి, ఆ రిచ్నెస్ కారణం ఎవరు? దేవుడు ప్రియమైన వాళ్ళ. ఆయనే కనుక వారిని అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టి వీరిని అక్కడ చేర్చకపోయింటే ఏమొచ్చే జీవితంలోనికి? 400 ఇప్పటికి 4000 అయ్యేది బానిసత్వంలో. హిస్టరీ చేంజ్ అయిందండి దేవుని వల్ల. ఇశ్రాయేల్ ఎడల ఐగుప్తులో ఉన్నటువంటి హిస్టరీ చేంజ్ అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ దేవుడే కనుక ఇన్వాల్వ్ అవ్వకపోయింటండి అసలు వేరుగా ఉండేది అంతే. ఇది మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు మనం లేనివి మన జీవితంలోనికి ఈరోజు వచ్చి మనలో అతిశయానికి, గర్వానికి కారకంగా ఉన్నవాటి అన్నింటి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడే మీ జీవితంలో, నా జీవితంలో చొరవ తీసుకోకపోతే ఏది ప్రియమైన వాళ్ళారా? ఐ స్టిల్ రిమెంబర్ అండి, నేను 10th క్లాస్లో అనుకుంటాను ఫస్ట్ టైం ప్యాంట్ వేసుకుంది. ఇప్పుడు వేరుగా ఉందండి, ఇప్పుడు లగ్జరీ వేరుగా ఉంది. నా అనుభవం నేను చెప్తుంటాను, గుర్తు చేసుకుంటుంటాను ప్రియమైన వాళ్ళు. బాగా టాల్గా ఉండేయండి క్లాస్ అందరిలో, నేను వేసుకున్న నిక్రేమో చాలా పొట్టిగా ఉండే. నిజమండి, ఎంత ఎంబారేజింగ్గా ఉందో నాకు తెలుసు. అది స్టిల్ రిమెంబర్ ప్రియమైన వాళ్ళారా.
ఇప్పుడు స్థితిగతులే వేరండి. మీవి కూడా ఒకసారి ఆలోచించి చూడండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు కథాకారకుడు, మీ స్వబలము స్వశక్తి అనుకుంటున్నారా? సరేనండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఒక 1 year మొత్తం అండి, నో ప్రేయర్, నో చర్చ్, నో బైబిల్ రెడీ, నథింగ్ అండి. దేవుని తరపున అన్నీ ఆపేద్దాం, సంపూర్ణంగా ప్రకృతి మనుషునిగా బతుకుదాం 1 సంవత్సరం. తిరిగి వచ్చి మళ్ళీ వచ్చి ఒకసారి ఆలోచించి చూసుకుందాం ప్రియమైన వాళ్ళ. దేవుడు మా జీవితంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉండే, నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉండే, నా పిల్లలు ఎలా ఉండే, నేను ఎదుర్కొన్న నా పనులు, నా స్థితిగతులు ఎలా ఉండే, ఈ 1 year మొత్తం ఆయన లేడు అని వదిలేసిన తర్వాత ఎలా ఉండే, కన్క్లూజన్కి వద్దామండి. అప్పుడు అందాం, నా జీవితంలో దేవుని ప్రమేయం లేకుండానే నా స్వశక్తితో ఇవన్నీ నేను బిల్డ్ చేసుకున్నాను. గర్వము, అహంకారానికి, అతిశయానికి ఇవే కదా మూలాలు. దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అప్పుడు వచ్చి మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారా. లేదు దేవుడు ఉన్నాడు మన జీవితంలో అంటే మాత్రం అంగీకరిద్దాం. 4:10 దేవుని దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ప్రియమైన వాళ్ళారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 కూడా చదువుదామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని కూడా మీరు చూడగలిగితే, పరలోకపు బోధ మొట్టమొదటి లైన్ అనుకోండి వాస్తవానికి. ఎందుకంటే అక్కడి నుంచి దిగొచ్చింది ఆయనే, అక్కడ ఉన్నది చూసింది ఆయనే. ఆయన నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఫస్ట్ రివీల్ చేసిన స్టేట్మెంట్ ఇది ప్రియమైన వాళ్ళారా. లేకపోతే మీతో ఈ విధంగా మీరు బాగా ఇష్టపడినా, మీరు బాగా ప్రేమించినా అనుకుందాం, మీ బిడ్డే అనుకుందాం ఉదాహరణకి, ఆ బిడ్డ గురించి మీరు చెప్పండి అని అంటే ఇప్పుడు మీ మైండ్ వెతుకుతుందండి ఏ పదంతో మొదలు పెట్టాలని. నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ప్రియమైన వాళ్ళు. మీరు బాగా హృదయంతో పెనవేసుకున్నటువంటి ఒకరి గురించి మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు వెతుకుతారా లేదా? నిజంగా వెతుకుతామండి. అనుకుందామండి, ఎవరి గురించి గ్రీటింగ్ వర్డ్స్ చెప్పడానికి పిలిచారనుకోండి, వారి గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని బిగిన్ చేస్తాం లేదా, మైండ్లో చిన్న కసరత్తు చేస్తామండి. ప్రభువు కూడా ప్రియమైన వాళ్ళారా పరలోకం గురించి రివీల్ చేస్తున్నప్పుడు మొట్టమొదటగా ఆయన ఆలోచనలో నుంచి మొదట పిక్ చేసుకుంది ఏందో తెలుసా? ఇప్పుడు మనం చదవబోతున్నదాన్ని 3వ వాక్యము, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలా డీసెంట్గా ఉంది కదండి దీనులు అన్న పదం. స్ట్రాంగ్ కంకార్డెన్స్ అని ఒక యాప్ వేసుకున్నాను ప్రియమైన వాళ్ళ. కొంచెం ఆదిమ ప్రజలకు సంబంధించినటువంటి బైబిల్ అండి అది. మనకు దీనులు రాసిన ఈ పదం వాళ్ళు రాసినప్పుడు ఏం రాశారు తెలుసా? బెగ్గర్ అన్న పదం రాశారండి. నిజం తెలుసా అండి, దేవునికి ఎంత తగ్గించుకున్నవాడు కావాలట అంటే తన్ను తాను అడుక్కునేవాడు. దేవుడే మీకు నాకు ప్రసాదించకపోతే ఏది ప్రియమైన వాళ్ళారా మన జీవితంలో? ఒక వివాహం ఉందనుకుంటున్నారా? ఒక పిల్లలు ఉన్నారనుకుంటున్నారా? ఒక ఉద్యోగం ఉందనుకుంటున్నారా? ఇంత దూరం ఎందుకండి? ఒక ఆయుష్ ఉందనుకుంటున్నారా? దేవుడు అనుగ్రహించకపోతే లిటరల్గా అండి వీఆర్ బెగ్గర్స్ బిఫోర్ గాడ్. దేవుని ముందు మనము నిశ్చయముగా అడుక్కునే వారమే ప్రియమైన వాళ్ళారా. వినడానికి చాలా నొప్పిగా ఉందండి. మా సౌకర్యము, మా వృద్ధి, మాకున్న ఇల్లులు, ఆస్తులు, కార్లు మాకు అవి కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే పొండి మీ ఇష్టం, నాకేం బాధ లేదు. ఓ కరుణాకర్ ఇప్పుడు నీకు లేవు కనుక చాలా గట్టిగా మాట్లాడేస్తున్నావు ఈరోజు అని మీకు అంటుండే. ఎంతో కొంత అండి నూతన నిబంధన ప్రకారం నాకున్నది కూడా అధికమే ప్రియమైన వాళ్ళారా. అందుకేనండి నిజం సేవకుడు అంటుంటాడు, ప్రజెంట్ అటండి చర్చ్లో అసలు పూరే లేరటండి. కొత్త నిబంధన ప్రకారం అందరూ ధనవంతులే. న్యూ టెస్ట్మెంట్ పారామీటర్లో పెడితే చర్చ్లో ఉన్న వాళ్ళందరూ రిచ్ పీపులేనండి. ఎందుకు ఆ మాట అంటుండో తెలుసా? మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం ప్రియమైన వాళ్ళారా మారకుండా. నిజం, కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి ఇవి మనకు అరగవులేండి ఈ మాటలు. కానీ ఈ సేవకు ప్రభు అంటున్నాడు పరలోక రాజ్యము ఎవరిది అని అంటే నిశ్చయంగా చెబుతున్నాడు, ఆత్మ విషయమై తన్ను తాను తగ్గించుకున్నవాడు, దీనుడుగా ఉన్నవాడు, వాడు మాత్రమే ఆ లోకంలో ఉండగలడు. ఈ జీవపు డంబములు, జీవపు అతిశయములు ప్రియమైన వాళ్ళరా క్యారీ చేస్తాయండి ఈ లోకంలో. లేకపోతే రెస్పెక్ట్ దొరకదండి. ఐ అగ్రీ. ఈరోజు మనం కొంత చూపించి షో అప్ చేయకపోతే మనల్ని ఎవరు కూడా నోటీస్ చేయడు. అగ్రీ చేస్తానండి. బట్ ప్రియమైన అందుకోసం యాకోబు గారు స్పష్టంగా దేవుని దృష్టికి మిమ్మల్ని మీరే, అక్కడ వాడాడు. అందుకే దేవుని దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. ఓకే, నేను మనుషుల దృష్టికి నేను కనపడాలంటే ఆబ్వియస్గా ఇదే అపియరెన్స్ ఉండాలండి మనకి, నేను అగ్రీ చేస్తాను. కానీ నేను దేవుని దృష్టికి కావాలంటే మాత్రం దేవుడిని లేకుండా మాట్లాడుతుంది. ఆయన అంటున్నాడు నిశ్చయంగా, ఆయన అన్నమాట ఏంటంటే దీనుడు. అందుకో యెషయా 66:2 వాక్యం కూడా అంటాడండి, ఎవడు దీనుడై విరిగిన హృదయం కలిగిన వాడవే నా మాట విని వణుకుచున్నాడు, నేను వాన్నే దృష్టించు. చూడండి యెషయా 66, యెషయా గ్రంథము 66వ అధ్యాయం మీరు చూడగలిగితే, యెషయా గ్రంథము
66వ అధ్యాయం. ఆల్మోస్ట్ అక్కడ కూడా నివాసం గురించే, ఆయన హస్తకృతములైన ఆలయంలో నివాసం చేయడని మీరు ఎరగరని, ఆయన ఉండాలనుకున్న ప్లేస్ గురించే మాట్లాడిన తర్వాత వెంటనే కింద అంటున్న మాటలు ప్రియమైన వాళ్ళ, ఆకాశము నా పాదం పీఠము అన్నీ చెప్పిన తర్వాత కింద అంటున్నా, అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఎగైన్ అండి ఆయన పర్స్పెక్టివ్ అస్సలు చేంజ్ అవ్వాలి. గర్విష్ఠులను, అహంభావులను, మత్సరం కలిగిన వారిని, ఈర్ష్యతో ఉన్నవారిని, అసూయపరులను దూరమే పంపించేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే వారి దురుసుతనము, వారి వంగని తత్వము, వారి మెడ వంగని స్థితిని బట్టి నేను ఉండలేను వాళ్ళతో. నేను ఎవరితో ఉండగలను అంటే దీనులతో. ఆ డిస్క్రిప్షన్ కూడా ఎంత బలంగా ఉంటుంది. దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుతున్నవాడు. అక్కడికి చేరుకోవాలండి మనం, నిజముగా అక్కడికి చేరుకోవాలి. ఈవెన్ పేతురు గారు కూడా 5వ అధ్యాయంలో అదే రాసింది, మనం వాక్యపట్నంగా చదువుకున్నది. ఆ మాటలు కూడా చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వాక్యాలు మీరు చూడగలిగితే, 5-6. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివారి ఎర్ర దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన. ఈవెన్ ఇక్కడ రెడీ అవ్వడం కూడా చెప్తున్నాడండి, అది కూడా మన డ్యూటీ అన్నట. కొంచెం భౌతికమైన మనమే తెచ్చుకున్నాం కదా గర్వంతో, మనం అలంకరించుకున్నామండి. పబ్లిక్లోనికి మనం ఒక అపీరెన్స్తో వెళ్ళాం ప్రియమైన వాళ్ళారా. మనకు దేవుడిచ్చినటువంటి స్థితిగతులతో, ఆస్తిపాస్తులతో, చాతుర్యంతో, చదువుతో, ఉద్యోగంతో, మంచి స్థితితో మనం ఒకలా ప్రిపేర్ అయిపోయి పబ్లిక్లోకి ఎంటర్ అయిపోయామండి ఈరోజు. నిజమండి. మీరైనా నేనైనా మనం ఒక సొసైటీలోనికి వెళ్ళినా, ఒక బంధువుల మధ్యకి వెళ్ళినా, పలానా ఆయనకున్నటువంటి స్థితిగతులు, ఉద్యోగం, చదువుని బట్టి ఈ రెస్పెక్ట్ తగు ఆయనకు ఇది సరిపోతుంది, పొందుకున్నావా లేదా? నిజమండి. మనం రెడీ చేసుకుందండి అది. నేనేం కాదనటం లేదు, దాన్ని తప్పనటం లేదు, అది ఉండొద్దు అనటం లేదు, మనం తెచ్చుకుందే. కానీ ప్రభు ఇక్కడ మాట్లాడదా అంటున్నా, అక్కడ ఎలాగైతే రెడీ అయ్యారో ఇప్పుడు దీన మనస్సు వస్త్రంతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఎందుకంటే ఆయన అన్నాడు, ప్రియమైన నేను దీనులకి నా కృప అనుగ్రహిస్తాను. నాకు రీసెంట్గా ఇదొకటి బాగా నచ్చింది ప్రియమైన, ఇదొకటి చెప్పి క్లోజ్ చేస్తానండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక. దేవుని కృపను గురించి వెతుకుంటున్నప్పుడు నూతనంగా అనిపించిందండి చిన్న మెడిటేషన్, అది ఒకదాంతో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ అండి. ఎందుకంటే దేవుని కృపను గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఈ రెఫరెన్స్ ఎత్తుకున్నంతగా నాకు తెలిసి బైబిల్లో ఏ రెఫరెన్స్ కూడా వాడవలేదు సువార్తలో, అలాంటి రెఫరెన్సే. 12వ అధ్యాయము. ఏం జరిగిందంటే పౌలు గారు తన ముళ్ళు తీయమని ముమ్మారు ప్రార్థన చేయడం, తర్వాత దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానమే చాలా కీవర్డ్ ప్రియమైన వాళ్ళ. అప్పుడు ప్రభు పౌలుతో మాట్లాడిన మాట ఏమిటంటే 9లో నుంచి చదువుతున్నాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఏంటి నాకు న్యూగా అనిపించింది ఏంటంటే, కృపకి ఒక కొత్తగా అనిపించిన అర్థం ఏంటంటే దేవుని కంప్లీట్ పవర్ అండి. ఒకవేళ కృప అన్న పదానికి నా మెడిటేషన్లో నేను ఈ మధ్య నేర్చుకున్న దాన్ని బట్టి ఇవ్వమంటే కంప్లీట్ పవర్ ప్రియమైన వాళ్ళు, టోటల్ పవర్ అనుకోండి. ఆయన సంపూర్ణ శక్తి అంతా కృప అంటే. అది ఎవరిలో క్రియ చేస్తుందట అంటే దీనుల్లోనే. నిజం ప్రియమైన వాళ్ళ. ఆల్రెడీ ఒక ఫేస్ రన్ అవుతున్న పవర్లోనికి ఇంకొక పవర్ పెట్టి చూడండి, పనిచేస్తాను అనుకుంటున్నారా బల్బు? ఏమవుతుంది చెప్పండి? పేలిపోద్దండి. అంతే కదా? ఎక్స్పీరియన్స్ అవ్వలేదు మీరు ఎప్పుడు? న్యూట్రల్గా ఉండాలి ప్రియమైన వాళ్ళ. దాని అర్థం అంటే అండి, ఒక విధంగా శక్తి దాని గుండా ప్రవహించగలిగే స్టేట్లో అది ఉంటేనే మనం ఇచ్చిన పవర్ సప్లై వస్తుందండి. అప్పుడప్పుడు ట్రిప్ అవుతుంది, హై వోల్టేజ్ వచ్చి సంథింగ్ అండి, మనకు తెలియకుండా ఇంకో పవర్ రన్ అవుతూ ఉంటుంది. సీరియస్గా ఇప్పుడు పవర్ వచ్చింది కానీ వెంటనే స్విచ్ చేసి చూడండి, ఫాట్న వెళ్ళిపోద్దండి బల్బు. ఎందుకు వర్క్ చేయలేదు? దేవుడు కూడా అదే అంటున్నాడు, నిన్ను నన్ను ఎక్కడికి రమ్మంటున్నాడు అంటే ఆయన సంపూర్ణ శక్తి మన ఎందుకు క్రియ చేయుటకు నా దగ్గరికి దీనులుగా రండి. మనలో ఉన్న జీవపు డంబములకు ఏమైనా విరుగుడు ఉంది అని అంటే మనలను మనం తగ్గించుకొని దేవుని ముందు నిశ్చయముగా ప్రియమైన ఆర్లర్ ఒక అడుక్కునేవాడిగా ఆయన ముందు కనపడితేనే ఆయన కృప మనకు చాలునన్న మాట మనం వినగలుగుతాం.
దేవుడు మీకు నాకు తోడుగా ఉండి బలపరచాలండి. అంతకుమించి నేనేం చెప్పలేను. ప్రభువు మన ఇంటిని ఊడ్చుచున్నాడు. అంగీకరిస్తే మన యందు నివాసం చేస్తాడు, వద్దంటే బయటికి పోతాడు. ప్రియమైన వాళ్ళారా, మీ ఇష్టం, మీ నిర్ణయం. నా ఇష్టం, నా నిర్ణయం.